श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जय गुरुदत्त। మనం లాస్ట్ క్లాస్లో 39వ శ్లోకం చెప్పుకున్నాం మొన్న 2వ అధ్యాయంలో. ఏషా తేభిహితా సాంఖ్యే ఆ శ్లోకము ఒకసారి తాత్పర్యం చెప్పి కొన్ని మిగిలిపోయిన విషయాలు కొన్ని వివరించవలసుకోవాల్సింది అది చెప్పుకుందామండి ఇవాళ. దాని తాత్పర్యము, ఇంతవరకు నీకు ఆత్మతత్వ సంబంధమైన జ్ఞానాన్ని చెప్పాను, ఇక ఎటువంటి వివేకంతో కూడి కర్మబంధం నుండి విడిపడగలవో ఆ కర్మయోగ జ్ఞానాన్ని నీకు చెప్తాను విను. ఇది ఆ శ్లోక తాత్పర్యము. సాంఖ్యము అంటే జ్ఞానము, కర్మయోగము ఈ రెండిటి గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి. వాటి ప్రాముఖ్యత ఏమిటి, ఏది దేనికి ఎలా ప్రయోజనం మనకి జీవితంలో అనేది చూసుకున్నాం. అంటే సాంఖ్యము అంటే ఉత్తమాధికారి, అప్పటికే పూర్వజన్మలలో పుణ్యం చేసుకుని కొంచెం సాధన చేసుకుని ఉన్నటువంటి వారికి వెంటనే ఆత్మతత్వ విషయం మీద అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని చిన్నప్పటి నుంచే ఉంటుందండి. వారికి దానికి తగ్గట్టుగా అనుకూలంగా అటువంటి గురువులు లభించడము, వారికి ఆ బోధ అందడము జరుగుతుంది. శ్రవణం చేసి వాళ్ళు సాధన చేసుకుని జ్ఞానప్రాప్తిని అందుకోగలుగుతారు. ఇది ఉత్తమాధికారుల యొక్క మార్గం అన్నమాట. అయితే అందరికీ ఇంకా ఆ ఉత్తమాధికారి అంటే ఏమి కాదండి, డైరెక్ట్గా వాళ్ళు అప్పటికే అన్ని పాస్ అయిపోయారు, 10th ఇంటర్మీడియట్ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ డిగ్రీ తెచ్చుకుంటున్నారనమాట. అది ఉత్తమాధికారులు. మిగతా వాళ్ళు కర్మయోగం ఎవరికంటే ఇంకా పూర్తి అవ్వలే, బీటెక్ చదువుతున్న వాళ్ళు కొంతమంది, 10th క్లాస్ వాళ్ళు కొంతమంది ఇట్లా ఉన్నారు. వీళ్ళందరికీ ఏమిటంటే డైరెక్ట్గా జ్ఞానము అందదు, అందుకోలేకపోతారు, అర్థం కాకపోతుంది. అటువంటి వారికి చక్కగా కర్మయోగ అనుష్ఠానం అన్నమాట. కర్మయోగాన్ని వాళ్ళు అభ్యాసం చేసుకోవాలి. ఇది 2 మార్గాలండి. ఎప్పుడు ఇవే చెప్తున్నారు. మనకి ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం, ప్రవృత్తి నివృత్తి ధర్మాలు అని ప్రారంభం నుంచి చెప్తున్నాను. అది ఒక్కసారి మళ్ళీ అందరూ స్మరించుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కర్మ బంధం ప్రహాస్యసి అన్నారు. కర్మబంధాల నుంచి విడిపడగలవో అటువంటి కర్మయోగాన్ని బోధిస్తారు అని అన్నారు. ఇక్కడ మనం కర్మ అంటే ఏమిటి, అది బంధము ఎలా అవుతుంది, దాని నుంచి విడిపడాలంటే ఏమిటి మార్గము ఒక్కసారి చూసుకుని తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాము. కర్మ అంటే మనోవాక్కాయాలు, మనస్సు వాక్కు, కాయం అంటే శరీరం అండి. శరీరంతో ఏది చేస్తున్నా అది కర్మ అనబడుతుందండి. మనం మనస్సుతో ఆలోచిస్తుంటే అది కర్మ, మనం వాక్కు మాట్లాడుతుంటే అది కర్మ, శరీరంతో ఏ కదలిక అయినా కర్మ అవుతుందన్నమాట. అది కదలిక అంటే నడవడము, ఏదన్నా పట్టుకోవడము, ఏదో ఒకటి అనమాట అండి. ఏది చేస్తున్నా అది కర్మ అవుతుంది. ఇలా ఈ కర్మలు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, మనం జీవించి ఉన్నంతకాలము ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే శరీరంతో ఏవో కదలికలు అవుతూ ఉంటాయి, వాక్కుతో మాట్లాడుతున్నాము, మనం మెలకుగా ఉన్నంతసేపు మన మనస్సు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అంటే కర్మలు నిరంతరం సాగుతూనే ఉంటాయన్నమాట మన జీవితంలో. అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే కర్మలకి, ఇది కర్మయోగానికి సంబంధించింది, చాలా ముఖ్యమైనటువంటిది, చాలా సులభంగా అర్థమవుతుంది. ఇది ఆత్మజ్ఞానంలాగా కష్టం కాదు. కొంచెం అందరూ సావధానంగా వినండి, అటెన్షన్ పే చేయండి అని. అయితే ఇబ్బంది ఏంటంటే ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం ఉంటుందండి. లా ఆఫ్ కర్మ అని అంటారనమాట. మనం ఏదైనా ఒకటి చేస్తే దానికి ఇమ్మీడియట్గా దానికి తగ్గ ప్రతిఫలం మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. ఇది కర్మ ఫలము అని అంటారు దీన్ని, రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్. కర్మ అంటే యాక్షన్ అన్నమాట. అది యాక్షన్ అంటే డూయింగ్ అనమాట అండి. యాక్షన్ అంటే సినిమా యాక్షన్ కాదు,
యాక్షన్ అంటే వర్క్ని చెయ్యడం అది. అయితే అంతేకాదు కర్మ ఫలం ఇవ్వడమే కాదు, ఈ కర్మ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకి మనస్సులో ఒక ఇంప్రెషన్ ఫార్మ్ అవుతుంది. ఒక ఫోటో తీస్తే కెమెరాలో స్టోర్ అయినట్లుగా ఒక కర్మ చేస్తే మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ ఒక కర్మ జరిగితే అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందండి మనస్సు మీద. దాన్ని వాసనలు అంటారు, సంస్కారము అని అంటారు, లేదా వాసనలు, ఇంగ్లీష్లో అయితే టెండెన్సీ అని అంటారు. ఒక చిన్న ఉదాహరణ అంటే ఏం లేదండి, అదంటే వాసన అంటే ఏదో చెడు వాసన మంచి వాసన అని కాదు. వాసన అంటే మళ్ళీ అటువంటి కర్మే చేయాలి అని అనిపించడం, టెండెన్సీ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అదనమాట. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి చిన్నగా, ఇది అర్థం కావడానికి. కాఫీ అసలు కర్మ ఎందుకు చేస్తామండి? కర్మ జరుగుతోంది కదా, ఏది చేస్తున్నా అది కర్మ అని అన్నాం. ఎందుకు కర్మలు చేస్తాము మనము అంటే ఏదో ఒకటి మనస్సులో మనకి కోరిక ఉంటుంది, డిజైర్స్ ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం కర్మలు చేస్తాం. మీరు మామూలుగా చూడండి, మీకు తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కర్మలకి. మనం కాఫీ తాగాలి అని మనకు ఒక కోరిక వచ్చింది పొద్దున్నే తెల్లవారుజామున 7ంటికి, పొద్దున్నే తెల్లవారుజామున కాదు 7ంటికి కోరిక, లోపల మనసులో కోరిక కదిలింది కాఫీ తాగాలి అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాం, మనం వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకుంటాం, లేదంటే ఎవరినైనా అడుగుతాం. పోనీ తయారు చేసుకుందాం అనుకోండి. ఆ కాఫీ తయారీ అనేటటువంటిది కర్మ. దానికి ముందర తాగాలి అనేటటువంటి కోరిక మనసులో బయలుదేరింది, సంకల్పము అంటారు దాన్ని, డిజైర్ అన్నమాట. అక్కడి నుంచి కదలిక, చేతులు కాళ్ళు కదిలేయి వెళ్ళి మనం కాఫీ కలుపుకున్నాం. ఇప్పుడు దీనికి 2 ఫలాలు ఉంటాయండి. ఒక ఫలితం ఏంటంటే ఇమీడియట్గా తృప్తి కలుగుతుంది. కాఫీ చక్కగా చాలా బాగుంది అనుకుని తృప్తి పడతాము, అది ఒక ఫలితం. ఇది మనకి డైరెక్ట్గా కనబడుతుంది, దృష్ట ఫలితము అని అంటారు. అంటే ఆ ఫలితం మనకి అనుభవంలో ఇమీడియట్గా తెలుస్తోంది, తృప్తి పడతాం. అప్పుడప్పుడు అసంతృప్తి కూడా, కాఫీ బాగాలేదనుకోండి అసంతృప్తి, ఏదో ఒక ఫలితం అన్నమాట. ఇంకొక ఫలితం కూడా ఉంటుందండి. ఈ కాఫీ ఈ తయారీ అనేటటువంటి మొత్తం కర్మలో మనము ఏదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో ఎవరి గురించో తిట్టుకుంటున్నాం, పక్కింటి వాళ్ళు ఏంటి ఇలా చేశారు ఏదో అని అనుకుంటూ కాఫీ చేసాం, లేదా మనము ఇంట్లోనే ఎవరి మీద అరుస్తూ కాఫీ చేసాం, ఇంకా లేవలేదేంటి ఇచ్చేయలేదేంటి, ఏదో ఎవరి గురించో మనసులో మనం కొంచెం చెడ్డగా ఆలోచించుకుంటూ కాఫీ తయారు చేసాం అనుకోండి, ఆ ఆలోచనకి ఒక ఫలితం ఉంటుంది. అదనమాట. అది మంచి ఆలోచన అయితే పుణ్య ఫలితము, చెడ్డ ఆలోచన అయితే పాప ఫలితము అవుతుంది. ఇది కనబడదండి, ఇది తర్వాత వస్తుంది అనుభవంలోకి, ఇమీడియట్గా మనకి రాదు. మనం చేసినటువంటి చెడు ఆలోచనకి ఫలితం మళ్ళీ ఇంకొక రకంగా మనకి తగులుతుంది అనమాట, నెగిటివ్గానే తగులుతుంది, మనం నెగిటివ్గా చేసాం కాబట్టి. అది ఈ తృప్తి పడ్డాను చూసారా, ఈ 2 మీకు అర్థమయ్యాయి కదా. ఒకటి కనబడేటటువంటి విజిబుల్ ఫలితం, ఒకటి ఏదో ఒకటి వస్తుంది అక్కడ మనకి. రెండవది కనబడకుండా మన మనస్సులో ప్రధానంగా మనం ఏ ఉద్దేశంతో ఆ కర్మ చేస్తూ ఉన్నామో ఆ ఉద్దేశానికి అనుగుణంగా పుణ్యం కానీ పాపం కానీ మనకు వస్తుందన్నమాట. ఈ చిన్న ఉదాహరణ అంతగా సెట్ కాకపోయినా మీకు విషయం అర్థమవుతుందేమో అని చెప్తున్నాను. ఈ రెండవది తర్వాత వస్తుందండి, ఇమ్మీడియట్గా మనకి కలగదు. ఈ మొత్తం కర్మ కాఫీ తయారు చేసుకుని తాగాను చూసారా, దీనంతటికీ ఇంకొక ఫలితం వాసన అని చెప్పాను కదా, అది ఒక సంస్కారం ఏర్పడుతుంది. బాగా నచ్చింది కాఫీ టేస్టు, మొన్నాడు మళ్ళీ సరిగ్గా అదే టైంకి తాగాలి అని అనిపిస్తుంది. టెండెన్సీ అంటారు, ద టెండెన్సీ టు డ్రింక్ కాఫీ. ఏ పని అయితే చేశామో అదే పని రిపీట్ చేయాలని అనిపిస్తుంది మళ్ళీ. లేకపోతే అప్పుడప్పుడు బాబోయ్ ఇది వద్దు అని అనిపించవచ్చు. మీకు పాజిటివ్గా చెప్తున్నాను, వాసన ఏర్పడుతుంది, సంస్కారం ఏర్పడుతుంది. ఎయిదర్ దాని మీద ఇష్టమైనా వస్తుంది కాఫీ మీద, లేకపోతే ద్వేషమైనా కలుగుతుంది. బాబోయ్ నా కాఫీ వద్దు అనన్నా అనిపిస్తుంది. ఈ 2 కూడా సంస్కారాలే, వాసనలు అని అంటామన్నమాట. ఇదండి మొత్తం కర్మ సైకిల్. ఇప్పుడు ఈ 2వ ఫలితం ఒకటి ఉంది చూసారా, పుణ్యం కానీ పాపం కానీ అనుభవంలోకి రావాలి. అది అయితే ఈ జన్మలో అనుభవంలోకి రావచ్చు, లేదా ఆ ఫలితం అనుభవించడానికి ఇంకొక జన్మ, ఇంకొక శరీరం మనకి ఇవ్వబడుతుందండి, అప్పుడు మనం అనుభవించాలి. ఇది అనమాట. ఇంకొక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ధనం కావాలి అనేది మన సంకల్పం, కోరిక, అది మనసులో ఉన్నది. దానికి తగ్గట్టుగా మనం బాగా కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాము, కర్మ, ఉద్యోగం చేయడం అనేటటువంటిది కర్మ. అక్కడ దాని వెనకాతల ఏవో కారణాలు ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్తున్న ఉదాహరణకి కారణము ధనము కావాలి అని చెప్పి కారణం అన్నమాట.
అయితే ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగంలో జీతం వస్తుంది మనకి నెల నెల, అది మనకి డైరెక్ట్గా కనిపించేటటువంటి ఫలితం అన్నమాట. ఇక రెండవ ఫలితము కనబడదు, మనం ఉద్యోగం ఎలా చేస్తున్నాము అని. మనం ఎవరినో మోసం చేస్తున్నాం అనుకోండి, అది పాప ఫలితం వస్తుంది. లేదా చాలా నిజాయితీగా చేస్తున్నాం అనుకోండి ఉద్యోగాన్ని, పుణ్యం వస్తుంది. ఈ రెండు ఇది తర్వాత ఎప్పుడైనా అనుభవంలోకి వస్తాయి మనకి. ఆ ఉద్యోగం చేస్తూ మనం తోటి ఉద్యోగికి హెల్ప్ చేసామనుకోండి, ఏది ఆశించకుండా అతని దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడు మనకి దానివల్ల ఆ పుణ్యం వస్తుంది. రేపొద్దున మనకి ఎప్పుడైనా జీవితంలో కానీ మళ్ళీ ఇంకొక జన్మే, సాధారణంగా ఇంకొక జన్మలోనే ఇవి ఫలితంలోకి వస్తాయన్నమాట అండి. ఇప్పుడు చేసిన కర్మలకి ఇమీడియట్గా రావు. చాలా విశేషమైన పుణ్యమో విశేషమైన పాపమో చేస్తే అదే జన్మలో ఫలితంలోకి రావచ్చు. కానీ లేకపోతే సాధారణంగా ఏం చెప్తారంటే ఇంకొక జన్మ ఎత్తవలసి ఉంటుందన్నమాట. అది తర్వాత అనుభవంలోకి వస్తుంది. ఈ మొత్తము ఒక వాసన, ఒక సంస్కారాన్ని మనలో క్రియేట్ చేస్తుంది. మనం బాగా లోభగుణంతో పాపంగా మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, అలాంటి పాపాలే మళ్ళీ ఇంకా ఇంకా చేయాలని, ఇంకా ఇంకా మోసం చేస్తూ ధనం సంపాదించాలని అనిపిస్తుంది. అదనమాట. ఇట్లా ఒక వాసన ఏర్పడుతుంది. ఇది మొత్తము కర్మ చక్రం అండి. ఏం చెప్పాను? మొట్టమొదట కోరిక, దాని తర్వాత కర్మ, ఆ కర్మ యొక్క ఫలము, అది అనుభవంలోకి రావడానికి వేరొక జన్మ ఎత్తాలి, అది ఒక వాసన కూడా ఏర్పాటు చేస్తుంది కర్మ. మళ్ళీ అటువంటి కర్మలే మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇది మొత్తం చక్రం అనమాట అండి, కర్మ చక్రం అంటారు దీన్ని. ఇవన్నీ చేసేటప్పుడు, ఈ కర్మ చేస్తున్నప్పుడు మనం జనరల్గా లౌకికంలో మనం ఏమనుకుంటామంటే, నేను చేస్తున్నాను, కాఫీ నేను తయారు చేస్తున్నాను, ఉద్యోగం నేను కష్టపడి చేస్తున్నాను, ఇట్లా నేను అని కలుపుకుంటూ ఉంటాం కదా, దాన్ని కర్తృత్వము అంటారు. దానివల్లనే ఫలం మనమే అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఎవరైతే నేను అని అనుకుంటున్నారో, నేను చేస్తున్నాను అని, వారికే అది ఫలితము అనుభవంలోకి వస్తుంది. ఇంకొకటి, ఆ అనుభవాన్నే భోక్తృత్వము అంటారు. భోక్త అంటే అనుభవించేవాడు, అనుభవము అంటే ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అండి. అది సుఖమైన అవ్వచ్చు, దుఃఖమైన అవ్వచ్చు, ఏదో ఒకటి అనుభవంలోకి వస్తుంది. మనం ఆ కర్మ వెనకాతలు ఉండేటటువంటి ఉద్దేశం, ఇంటెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇంటెన్షన్ బట్టి, ఉద్దేశం తెలుగులో, ఉద్దేశాన్ని బట్టి పుణ్యము కానీ పాపం కానీ వస్తూ ఉంటుంది ఫలం అనుభవంలోకి. ఇది కర్మ చక్రం అండి. ఇదే బంధం అంటే. ఇది ఎప్పటికీ తరగదు. మనం ఎప్పుడైతే ఇంకొక జన్మ ఎత్తుతామో, ఆ జన్మలో మళ్ళీ మానవ జన్మే అయిందనుకోండి, మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం, మళ్ళీ వాటిని అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తుతూ ఉండాలి. ఇది ఎండ్లెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. అనుభవము, మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కొత్త కర్మలు. ఇట్లా మనం ఇప్పుడు ఈ జన్మ ఎత్తామంటే, ఇంతకు ముందర జన్మలలో చేసుకున్న కొన్ని కర్మలని అనుభవించడానికి ఈ జన్మ వచ్చింది. అందుకే కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు మనకి వస్తూ ఉంటాయి ఈ జన్మలో. అవన్నీ పూర్వజన్మ కర్మ ఫలాలు అనమాట, అనుభవంలోకి వస్తున్నాయి. మనం అయితే ఈ జన్మలో ఖాళీగా కూర్చోవట్లేదు కదా, మళ్ళీ చాలా కర్మలు చేస్తున్నాం, అవునా కదా. సో ఇవన్నీ కలిపి మళ్ళీ పెద్ద చక్రం ఏర్పడింది, మళ్ళీ నెక్స్ట్ జన్మకి తయారీ. సో ఇది ఎప్పటికీ సాగిపోతూనే ఉంటుంది అనమాట అండి. ఇదే మనకి బంధము, ఇక్కడ చెప్పింది అది. అయితే ఎలా దీని నుంచి మరి విముక్తి పొందేది అంటే, ఒక ఉదాహరణ చెప్తారు మన స్వామీజీ వారు. ఒక ఉదాహరణ చెప్పేవారు. కర్మలు ఎలాంటివంటే, ఒక గదిలో తాళం పెడతాం, ఒక కీ తిప్పితే గది తాళం పడిపోతుంది, చూసారా? అలా అనమాట అండి. కర్మలు కీ లాంటివి. అవేం చేస్తాయంటే, మనం ఇటు తిప్పామనుకోండి లాక్ పడిపోతుంది. దీని నుంచి విడిపడాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, అటు తిప్పుకోవాలి. అవే కర్మలని జస్ట్ కొంచెం మార్చుకుని చెయ్యాలి. అవే కర్మలు, కొత్తగా ఏమీ చేయక్కర్లే. కాఫీకి తాగొచ్చు, శుభ్రంగా ఉద్యోగం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ చిన్నగా ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన మార్చుకోవాలి. చెప్తాను. అటు తిప్పినట్టు అవుతున్నప్పుడు, అదే ఏ కర్మ అయితే మనల్ని బంధించిందో అదే కర్మ మనల్ని విడిపిస్తుంది. ఏ కీ అయితే ఇటు తిప్పితే మనల్ని బంధిస్తుందో రూమ్లో, అటు తిప్పితే అదే మళ్ళీ మనల్ని అన్లాక్ చేసేస్తుంది, మనం బయటపడిపోగలం రూమ్లోంచి, అవునా? అదే విధంగా కర్మలు ఒకలాగా చేస్తే మనల్ని బంధిస్తాయి, అవే కర్మలు ఇంకొకలాగా చేస్తే అది మనల్ని విముక్తి కలిగిస్తాయి, మనల్ని అవి ఫ్రీ చేయగలవు అనమాట అండి. ఇది తెలుసుకోవాలి. ఈ కర్మలకి ఇది ఉందన్నమాట, రెండంచుల పదునైన కత్తి. ఒకలాగైతే ఇలా అవుతుంది, బంధంలో పడేస్తే, ఇంకొకలా అయితే మనల్ని విముక్తికి అవి తోడ్పడతాయి. ఇది తెలుసుకుని ఎలా తిప్పితే, ఎలా కర్మలు ఆచరిస్తే మనల్ని బంధం నుంచి బయటపడేస్తాయో అలా చెయ్యడమే కర్మయోగం అంటే. దాన్ని కర్మయోగము అని అంటారు. కేవలం కర్మ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటిది అనమాట అండి, బంధిస్తాయి మనల్ని అవి.
కోరికతో చేసేటటువంటి కర్మలని కర్మ అని అంటాం. కోరిక ఆ కర్మయోగము కోరిక లేకుండా దానికి చెప్తాను. కర్మయోగం అంటే ఏంటో ఇంకా చెప్పలేదు కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకలాగా ఇంకొకలాగా చేస్తే ఆ కర్మలని అవి మనల్ని బంధించవన్నమాట. ఏమీ లేదండి, కోరిక లేకుండా చేయడం, ఏ కోరిక లేకుండా చేయాలి అట్లా అనమాట. శరీరం నిలబెట్టుకోవడానికి అన్నట్లుగా మనం భోజనం చేయాలి. కాఫీ సంగతి అప్పుడు సరిపోదు, కానీ అది కోరిక తీర్చుకోవడానికి తాగుతాము. సరే, ఆ భోజనం చేయాలనుకోండి, శరీరం నిలబడాలి కదా, అది మన కర్తవ్యం. మనం భోజనం చేసి ఈ జన్మ మనకి వచ్చినందుకు గాను మనం బ్రతకాలి కాబట్టి కర్మ అలా చేస్తాం. ఏదో నాకు బాగా ఇష్టమైంది తినడము అట్లా ఉండదు, ఏదో ఒకటి శరీరం నిలబడడానికి తినడమే అంతే. ఇట్లా చిన్నగా మార్పు వస్తుంది, మన ఆలోచన విధానంలో చిన్న మార్పు రావాలి. అది కర్మయోగం అంటారు. అది కోరిక లేకుండా నిస్వార్థంగా చేస్తే అవి కర్మయోగము అని అంటారు. ఇవే కర్మలు, కొత్తగా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కర్మయోగం గురించి తర్వాత వచ్చినప్పుడు చెప్పుకుందాము. అది ఇది మనం ఏది తప్పు కాదండి. కోరికలతో చేసేటటువంటి కర్మలు కూడా తప్పు కాదు. అయితే అవి బంధిస్తున్నాయి అంతే, దానివల్ల మనకి నష్టం కలుగుతోంది. ఇది గమనించుకోవాలి అంతే తప్ప అవి చెయ్యకూడదు అని అనట్లేదు. ఇవన్నీ ఎందుకు ఇట్లా, మానవ ప్రవృత్తి ఎందుకు ఇలా ఉంటుంది? కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది కోరికలతో చెయ్యరు. ఏమిటండి ఇదంతా అని అనిపిస్తుంది మనకి. ఏంటంటే ఏం లేదండి, మనకి కొన్ని స్థాయిలు ఉన్నాయన్నమాట. మనకి మానవ జన్మ ఎత్తాక మనిషి కొన్ని స్థాయిల నుంచి అలా ముందరకు వెళుతూ ఉంటాడనమాట. అందులో అన్నిటికంటే తక్కువ స్థాయి ఏంటంటే పశుప్రాయంగా బతకడం, అంటే ఏది కావాలనిపిస్తే అది చెయ్యడం, విచక్షణ లేకుండా ఉండడం, అంటే తన ఇష్టం వచ్చినట్లు జీవించడం అన్నమాట అండి. అంతకు మించి ఏదైనా ఉన్నది, ఈ జీవితానికి అర్థము పరమార్థము ఉన్నది అని తెలుసుకోలేకుండా జీవించడం, పశుప్రాయులు అంటారు అటువంటి వాళ్ళని. అట్లా కొంతమంది బతికేస్తూ ఉంటారన్నమాట. అయితే అట్లా బ్రతుకుతూ ఉన్న వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే, కాదు మీరు ధర్మంగా జీవించండి, అట్లీస్ట్ చెయ్యకూడనటువంటి పనులు చెయ్యొద్దు, అధర్మంగా జీవించవద్దు అని చెప్తుందన్నమాట. ముందర ధర్మంలోకి దింపుతుందన్నమాట. అది సెకండ్ స్టెప్ అనమాట అండి. ధర్మంగా జీవించండి, దానివల్ల మీకున్న కోరికలు నెరవేరుతాయి. మీకు ఏదైనా కావాలని అనిపిస్తుంది కదా, అటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ధర్మంగా జీవిస్తూ కోరికలు తీర్చుకుంటూ బ్రతకండి అని చెప్పి శాస్త్రం మనకి ఒక విధానం ఏర్పాటు చేసింది. అది రెండవ స్థాయి. సో కొంతమంది ఏంటంటే అట్లీస్ట్ చెడుగా బ్రతకకుండా వాళ్ళు చక్కగా ధర్మంగా జీవిస్తూ ఆ కోరికలు తీర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఇది ఒక స్టెప్, సెకండ్ స్టేజ్ అన్నమాట అండి. అయితే ఇలాగ చెయ్యగా అధర్మంగా బ్రతకట్లేదు కదా, ధర్మ జీవనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దానివల్ల మంచి జరుగుతుంది, పుణ్యం అన్నమాట, పుణ్యఫలం వస్తూ ఉంటుంది. అది బాగా చెయ్యగా అటువంటి కర్మలు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇదంతా నిస్సారంగా ఉందే, ఈ ఎన్ని సుఖాలు ఎన్ని కోరికలు తీర్చుకున్నా కోరికలకు అంతం లేదు, ఆ సుఖాలు శాశ్వతంగా నాకు నిలవట్లేదే, నాకు శాశ్వతమైనటువంటి సుఖం ఏదైనా ఉందా అని అనిపిస్తుందండి. అటువంటి వారికి శాస్త్రము కర్మయోగము చెప్పింది. ఇప్పుడే నేను చెప్పాను కదా, అవును నిజమే, ఇంకొకటి ఉన్నది, నువ్వు ఈ కోరికలతో కర్మలు చెయ్యొద్దు అని చెప్తుంది. కోరికలు వదిలిపెట్టి కర్మలు చెయ్యండి అని చెప్తుంది. అది కర్మయోగం అండి. దానివల్ల ఏం జరుగుతుందంటే అది చెయ్యగా కర్మయోగ ఆచరణ చేయగా ఏమవుతుందంటే భక్తి వైరాగ్యము బాగా ఏర్పడతాయి మనసులో. ఆ భక్తి వైరాగ్యము బాగా పరిపక్వమైనప్పుడు అటువంటి వారికి జ్ఞానము ఆ గురువులు బోధించిన వెంటనే ఆత్మతత్వ జ్ఞానం అర్థమవుతుంది. మనం ఫస్ట్లో ఉత్తమాధికారం చెప్పుకున్నాము కదా, ఆ స్టెప్కు చేరుకుంటారు వాళ్ళు. 5 స్టేజెస్ అనుకోండి వీటిని. ఇదండి. కాబట్టి ఈ కోరికలతో కర్మలు చేయడం అనేటటువంటిది ఒక తక్కువ స్థాయికి చెందినటువంటి సిచ్యువేషన్. అది జీవితంలో తక్కువ స్థాయి అన్నమాట అది. అంతేకాని తప్పు ఏమీ కాదండి. సో మొత్తం మీద కర్మబంధం ఎందుకు అవుతోంది, దాని నుంచి తప్పించుకోవడానికి మార్గము కర్మయోగము అని పరమాత్మ చెప్తున్నారు. అది మనం ఇప్పుడు చూసుకున్నాం. ఇక తర్వాత కర్మయోగాన్ని గురించి 40వ శ్లోకము. కర్మయోగాన్ని గురించి కొంచెము మనల్ని దాని మీద మనకి ఇంట్రెస్ట్ కలిగేలాగా పరమాత్మ దాని గురించినటువంటి ప్రశంస చేస్తున్నారు. కర్మయోగము గొప్పది అని మనకి చెప్తున్నారనమాట. తర్వాత కొన్ని శ్లోకాల్లో ఆ విషయం చెప్తారు. ఆ 40వ శ్లోకము.
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. న ఇహ అభిక్రమనాశః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. పద విభజన అన్నమాట. ఇహ అంటే ఈ కర్మయోగంలో అభిక్రమనాశః, ఈ పదాలకి వివరణ చెప్తానండి. మామూలుగా ప్రతిపదార్థం ప్రారంభనాశము. అభిక్రమనాశః అంటే ప్రారంభనాశము నా అస్తి లేదు. ప్రత్యవాయః వ్యతిరేక దోషము నా విద్యతే అది కూడా లేదు. అస్య ధర్మస్య ఈ కర్మయోగాన్ని స్వల్పమపి కొంచెమైనా ఆచరించినా కూడా మహతః భయాత్ త్రాయతే. మహతః అంటే గొప్పదైనటువంటి భయము నుంచి త్రాయతే రక్షిస్తుంది. చూసారా, కర్మయోగాన్ని గురించినటువంటి మంచి మాటలు చెప్తున్నారు. పాజిటివ్ అంటారు, అడ్వాంటేజెస్ అంటాం మనం, అవి చెప్తున్నారు. లాభాలు, కర్మయోగం వల్ల కలిగే లాభాలు చెప్తున్నారు. ఈ కర్మయోగంలో ప్రారంభనాశము ప్రత్యవాయ దోషము ఉండవు. ఈ యోగాన్ని కొంచెము సాధన చేసినా అది గొప్ప భయం నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది గొప్ప భయము అంటే సంసారమే భయం అండి. ఇందాక చెప్పుకున్న కర్మ చక్రమే భయం అన్నమాట. అది తిరుగుతూనే ఉంటుంది కాబట్టి, అంతము లేకుండా అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది గొప్పదైన భయము అని అంటారు. భయ కారణం తెలుసుకున్న వాళ్ళకి నిజమే సంసారం అంటే అమ్మో అనిపిస్తుంది, భయమే వేస్తుంది. వద్దు మనకి ఇందులోంచి బయటపడిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అది. సో ఈ కర్మయోగము అందులోంచి మనల్ని రక్షిస్తుంది అంటున్నారు. ప్రారంభనాశము ప్రత్యవాయ దోషము. కర్మయోగము అన్న నిష్కామ కర్మయోగము అన్న ఒకటేనండి. నిష్కామ, కామ అంటే కోరిక అండి, నిష్కామ అంటే కోరిక లేకుండా చేసేటటువంటి కర్మ, దాన్ని కర్మయోగము అని అంటారు. దీన్ని ఇంకా వివరంగా తర్వాత పరమాత్మ చెప్పినప్పుడు 47వ శ్లోకంలో వస్తుంది, అప్పుడు చెప్తాను. మీకు అసలు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. సకామ అంటే కోరికలతో కూడి చేసే కర్మ, సకామ కర్మలు అంటారు. నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా చేసే కర్మలు. ఇప్పుడు ఈ నిష్కామ కర్మయోగంలో అభిక్రమ నాశము లేదు అంటున్నారు. అభిక్రమము అంటే ప్రారంభం అండి. అభిక్రమ నాశము అంటే ఆరంభించినటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వకుండానే మధ్యలో నశించిపోవడం. కొన్ని కర్మలకి అలాంటి అవకాశం ఉన్నది, అలా అవ్వచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం వ్యవసాయం చేస్తున్నాం. ఒక రైతు పొలంలో సేద్యం ప్రారంభం చేస్తాడు. అయితే సకాలంలో వర్షాలు పడకపోయినా, ఏదో తెగులు పట్టినా ఆ పొలానికి, పంటకి అది చేతికి రాదు, నాశనం అయిపోయింది. ప్రారంభించిన కర్మ ఫలితాన్ని ఇవ్వకుండానే నాశనం అయిపోయింది అదనమాట. అట్లా కొన్ని కర్మలు ఉంటాయి చూసారు, ఇప్పుడు చెప్పాను కదా. ఇట్లాంటిది కర్మయోగంలో లేదు. ఫలితము నాట్ గ్యారంటీడ్ అండి. అభిక్రమ నాశనం అంటే అది ఫలితం వస్తుంది అనే నమ్మకం లేదు. కానీ కర్మయోగంలో అటువంటి ప్రాబ్లం లేదు అంటున్నారు, ఇబ్బంది లేదన్నమాట. అభిక్రమ నాశనము ఉండదు. కర్మయోగం జీవితంలో ఎప్పుడు ప్రారంభం చేసినా పర్వాలేదు, ఎంత చేస్తే అంత ఫలితం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్రారంభం చేసాం, ఇవాళ నేను 1000 నామ జపం చేసుకుంటాను అని సంకల్పం చేసుకున్నాను అనుకోండి. రాత్రి అయిపోయింది, 500 చేయగలిగాను. ఆ రోజు నాకు పని ఎక్కువ వచ్చి నష్టం లేదు. ప్రారంభం చేశాను, పూర్తిగా చెయ్యలేదు, అలా అని మొత్తం ఫలితం రాకుండా ఉండదు. నేను ఎంత చేస్తానో 500 జపం చేశాను, అంతే ఫలితం వస్తుంది. పూర్తిగా చెయ్యలేదు అన్న ఇబ్బంది లేదండి, ఎంత చేస్తే అంత ఫలితం అది. ఇక ప్రత్యవాయ దోషము అంటే వ్యతిరేక ఫలం, లేదంటే దుష్ఫలితం రావడం, నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు చూసారా, అదనమాట. అనుకున్నది కాకుండా ఇంకొకటి అవ్వడం అండి. దీనికి ఉదాహరణ ఏంటంటే, మందు, రోగం వచ్చింది, మనం మందు వేసుకున్నాము. అయితే ఆ మందు సరైన మోతాదులో వేసుకోకపోయినా, లేకపోతే పథ్యం అది సరిగ్గా చెయ్యకపోయినా ఏమవుతుంది, రోగం తిరగబడుతుంది. అంటే నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది దాని నుంచి, ఆ మందు వల్ల ఉపయోగించకపోగా వేరేదేదో అయిపోయింది ప్రాబ్లం. ఇదన్నమాట అండి ప్రత్యవాయ దోషము అంటారు దాన్ని, ఆపోజిట్ ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్. ఇది కొన్ని కర్మలలో ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని వేదోక్త కర్మలు కొన్ని చేస్తున్నాం అనుకోండి, యజ్ఞాలు, అవి ఏదైనా ఒక కోరికతో చేసేటటువంటి యజ్ఞాలు ఉన్నాయనుకోండి, ఇది పురాణాలలో మనకి చెప్తారు. ఒక మహర్షి ఇంద్రుడిని సంహరించేటటువంటి కొడుకుని కనడం కోసం ఒక పెద్ద యజ్ఞాన్ని తలబెట్టారు. యజ్ఞం చేస్తున్నారు ఆయన.
అయితే ఆ యజ్ఞంలో మంత్రాలు చదువుతారు కదా, ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు ఉచ్చారణ దోషాలు వచ్చాయి, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అనమాట. మనం భగవద్గీత నేర్చుకునేటప్పుడు వస్తాయి కదా అలాంటివి. అది ఎలా అయ్యిందంటే, ఇంద్రుణ్ణి సంహరించే పుత్రుడు కావాలి అని కోరడం బదులు ఆయన పొరపాటున ఇంద్రుడి చేత సంహరించబడే పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. అంటే ఆయనకి పుట్టిన పుత్రుడు ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. ఆయన కావాలనుకున్నది ఏంటి? ఇంద్రుడిని చంపేటటువంటి పుత్రుడు కావాలి అని. ఇది ప్రత్యవాయ దోషం. అంటే అది అనుకున్నది కాకుండా ఇంకొక దుష్ఫలితం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి ఇది ఉన్నది. కొన్ని వేదోక్త కర్మలకి అలా ఉంటుంది, చాలా వాటిల్లో ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్పాను. కానీ కర్మయోగంలో ఆ భయం లేదన్నారు. నష్టం కలగదన్నమాట. ఎందుకంటే ఏది ఆశించకుండా చేస్తున్నాము కదా కర్మని. కోరిక లేకుండా కర్మ చేసినప్పుడు అది పాజిటివ్ ఎఫెక్ట్ అయినా మనకి రాదు, నెగిటివ్ కూడా మనకి రాదు, అదనమాట. అయితే పాజిటివ్ పుణ్యం కూడా రాకపోతే ఎలా అండి అని అనుకుంటారు. దానికి సమాధానం చెప్తానండి, అన్నీ వస్తాయి, కొంచెం ఓపిక పెడితే చెప్తాను. ఇవాల్టి క్లాస్లోనే పూర్తి అవ్వచ్చు మోస్ట్లీ, అదంతా చెప్తాను. ఇంకొకటి, ఈ కర్మయోగాన్ని స్వల్పమపి కొంచెం అభ్యాసం చేసినా అది ఈ జనన మరణ రూప సంసార భయం నుంచి మనల్ని కాపాడుతుంది అని అన్నారు. ఇదే మనకి 6వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని. అంటే మంచి పనికి ఎన్నడూ చెడు ఫలితము ఉండదు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అదే ఇక్కడ కూడా కొంచెం మనం చక్కటి సాధన, కర్మయోగ సాధన చేసినా దాని ఫలితము మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది, మోక్షాన్ని తెప్పిస్తుంది అన్నమాట. సంసార భయం నుంచి కాపాడుతుందంటే మోక్షాన్ని ఇవ్వడానికి అది సహకరిస్తుంది అని. ఇప్పుడు 41వ శ్లోకము. ఇక్కడ నుంచి ఒక 3-4 శ్లోకాల్లో అండి పరమాత్మ ఇందాక చెప్పాను చూసారా, సకామ కర్మ నిష్కామ కర్మ, ఈ రెండిటి యొక్క భేదాన్ని వివరిస్తున్నారు. సకామ కర్మని ఆయన నిందిస్తారన్నమాట, చెయ్యవద్దు అని చెప్తారు. ఆ సకామ కర్మలు, కోరికలతో ఏదో ఫలితం వస్తుంది అని ఆశిస్తూ కర్మలు చెయ్యొద్దు అని కొన్ని శ్లోకాల్లో ఈ భేదాన్ని మనకి చూపిస్తారు. ఎందుకంటే మామూలుగా మనకి కర్మ అంటేనే చాలు కోరికతో ఏదైనా చేస్తాం. ఒక వ్రతం కానీ ఒక పూజ కానీ మనం ఏది చేస్తున్నా దాని నుంచి మనకి ఏదో మంచి ఫలితం కలగని, నేను నా కుటుంబం అందరూ సుఖంగా ఉండని అనైనా మనం కోరుకుంటాం. అందరూ అవునా కాదా అండి? కాబట్టి ఇది చాలా సహజంగా మనకు వచ్చేసింది. ఇటువంటిది తప్పు అని దీనివల్ల తప్పు కాదు, దీనివల్ల కలిగే నష్టము పరమాత్మ చెప్పబోతున్నారనమాట. అవి 2-3 శ్లోకాల్లో తర్వాత చెప్తారు. 41వ శ్లోకం ఇప్పుడు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇందాక 40వ శ్లోకం గుర్తుంది కదా, అభిక్రమ నాశము ప్రత్యవాయ దోషము 2 కర్మలో లేవు. కొంచెము ఈ కర్మయోగ సాధన చేసినా అది గొప్ప భయం నుంచి మనల్ని రక్షిస్తుంది. అది ఆ శ్లోక తాత్పర్యం. 41వ శ్లోకం ఇప్పుడు. వ్యవసాయాత్మిక బుద్ధి కురునందన, ఓ అర్జున, ఇహ ఈ కర్మయోగంలో వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయాత్మకమైన, బుద్ధి అంటే బుద్ధి ఒకటే ఉంటుంది. అవ్యవసాయినాం అంటే నిశ్చయ బుద్ధి లేనివారి బుద్ధయ అంటే ఆలోచనలు లేదా బుద్ధులు బహుశాఖాః అనంతాః చ. బహుశాఖాః అంటే రకరకాలుగా అంతు లేకుండా ఉంటాయి. అనంతాః అంటే అంతు లేకుండా అని. మళ్ళీ తాత్పర్యము, ఈ కర్మయోగంలో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే. నిశ్చయ బుద్ధి లేని వారి యొక్క ఆలోచనలు అనేక విధాలుగా భేదములతో అనంతంగా ఉంటాయి. ఇది శ్లోక తాత్పర్యం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కర్మయోగంలో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే అంటే దాని అర్థం ఏంటంటేనండి, అసలు ఈ కర్మయోగము జీవితంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏది సాధించాలి, అది పొందడానికి సాధన ఏమిటి, అవన్నీ స్పష్టంగా తెలియాలండి. అంటే ఏంటవి, ఏది సాధించాలండి? మనం మోక్షాన్ని మనం సాధించాలి. దాని గురించి మోక్షం అంటే ఏమిటండి? నేనే ఆత్మను బ్రహ్మమును అని తెలుసుకోవడమే మోక్షం. మనకి ఇంతకు ముందర 11 నుంచి 30 శ్లోకాల్లో చెప్పారు కదా, సత్ అసత్ అవినాశితు తద్విద్ధి, దాన్ని తెలుసుకో అని చెప్తున్నారు కదా. అది నేనే అని తెలుసుకో అని, ఎవరికి వాళ్ళు నేనే అని తెలుసుకోవాలి. అంటే నేనే ఆ ఆత్మను బ్రహ్మమును అని తెలుసుకోవడమే మోక్షం అంటే. దాన్నే ఆత్మజ్ఞానము అని అంటామన్నమాట.
ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సాంఖ్యము, కర్మయోగము ఈ రెండు మనకి సాధనలు చెప్పాను కదా. ఇది తెలియడం వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయంగా తెలియడం అనమాట. సందేహాలు, డౌట్స్ ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. ఇట్లా చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. పొందవలసింది ఏంటి? లక్ష్యం అంటారు దాన్నే మోక్షము. ఆన్సర్, మోక్షం ఎలా పొందాలి? జ్ఞానం ద్వారా మోక్షము కలుగుతుంది. ఆ జ్ఞానం అంటే దాన్ని వినాలి, గురువు ఉపదేశాల ద్వారా. శ్రవణము అంటే వినడం అండి, శ్రవణము చేయాలి. ఆ విన్న దాన్ని ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టకుండా దాన్ని గురించి మననం చేయాలి, ఆలోచన చేసుకోవాలి, దాన్ని బాగా మనం ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది చివరికి అనుభవంగా మారాలి. అది మోక్షం పొందడానికి దారి. అయితే దానికి యోగ్యత ఉండాలి. ఆ జ్ఞానం అందరికీ అబ్బదు అని చెప్పాను కదా, ఆ యోగ్యతకి కర్మయోగ అభ్యాసము చేయాలి. ఇది ఈ 3 స్టెప్స్ అనమాట అండి. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది నిశ్చయంగా తెలియడం, ఎటువంటి సందేహాలు లేకుండా అన్ని సందేహాలు తీర్చుకోవాలి. లేకుండా అంటే ఏదైనా సందేహాలు వస్తే అవన్నీ తీర్చుకుని స్థిరంగా మనకి ఇది కరెక్ట్, నాకు ఇప్పుడు చెప్పినది కరెక్ట్ అనేది మనకి అనిపించాలన్నమాట అండి. దాన్ని అలా అనిపించినటువంటి బుద్ధికి వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అని అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి బుద్ధి ఎప్పుడైతే కలిగిందో వాళ్ళ ఆలోచన గమ్యం మీదనే ఉంటుందండి, దృష్టి. ఇంకా ఇటుపక్కకి అటుపక్కకి పోదు. నేను మోక్షాన్ని సాధించాలి, దానికోసం జ్ఞానము, దానికి కర్మయోగ సాధన, ఇది నేను చేసుకోవాలి అని ఉంటుంది జీవితంలో. ఇప్పుడు అవ్యవసాయినం అన్నారు కదా, అంటే అటువంటి నిశ్చయ బుద్ధి లేనటువంటి వారు వాళ్ళు ఎవరు అంటే సాంసారిక లక్ష్యాలు గల బుద్ధి అని చెప్పారు. వాళ్ళకి లక్ష్యాలు ఎలా ఉంటాయంటే గమ్యం మోక్షం కాదు, సంసార లక్ష్యాలు. అంటే సంసారంలో అంటే ప్రాపంచిక లక్ష్యాలు అన్నమాట అండి. నేను బాగా ఉద్యోగం చేయాలి, నాకు 4 ఇల్లులు ఉండాలి, దేవుడు మేలు చేస్తే 2 కార్లు ఉండాలి, నాకు 2 పిల్లలు ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి కూడా ఆస్తి నేనే సంపాదించి దాచిపెట్టాలి. ఇవన్నీ లక్ష్యాలు, జీవితంలో ఎయిమ్స్. అవునా కదా అండి? ఉంటాయా లేదా? అందరికీ ఉంటాయి ఇలాంటివి. మళ్ళీ ఆరోగ్యం కోసం మళ్ళీ నేను కొంచెం ఏదో ఎక్సర్సైజ్లు అవి చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇల్లు, పిల్లలు, ధనము, పదవులు, వారి పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ మనకి ఆలోచనలు, లక్ష్యాలు అన్నమాట జీవితంలో. అటువంటి అందుకే సాంసారిక లక్ష్యాలు అని అన్నారు వీటినే. వాళ్ళు ఒక లక్ష్యం ఉండదు, వాళ్ళకి 100 లక్ష్యాలు ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి మారుతూ ఉంటుంది గమ్యం. ఇలాంటి వారికి ఎలా ఉంటుందంటే నానా విధాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు, అనేక కోరికలతో, ఎప్పుడు చంచల స్వభావంతో ఉంటారు. ఇది చేద్దామా లేకపోతే అది చేద్దామా, ఫిక్స్డ్గా ఉండదు అన్నమాట అండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కోరికలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాల్టి వరకు ఓ కోరిక, పిల్ల చదువుకుందా లేదా, రేపటికి పిల్లకి ఉద్యోగం వచ్చిందా లేదా, మళ్ళీ ఒక ఏడాది అయ్యేటప్పటికి పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళు బాగుండాలి, మళ్ళీ వాళ్ళ చదువులు. ఇది ఎప్పటికీ అంతం అవ్వదండోయ్. అన్నీ అయిపోయాక మనం ఏదో చేద్దాం అనుకుంటాం జీవితంలో. చాలా అవివేకం, అమాయకత్వం అండి. ఎప్పుడూ ఎండ్ అవ్వదు అది. ఒకడు అన్నాడట, నదిలో అలలన్నీ తగ్గాక నేను దిగి స్నానం చేస్తాను అని. అలలే తగ్గేటప్పుడు దిగేటప్పుడు, ఎప్పటికీ అవ్వదు అది. కోరికలు కూడా అంతే, జీవితం నడుస్తూ ఉంటుంది. ఆ కోరికలు అలా, ఆ కోరికలు కాదు, ఆ జీవితంలో సమస్యలు కానీ కష్టసుఖాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పటికీ ఎండ్ కావన్నమాట. ఇదిగో ఇట్లా ఇది తెలియకుండా ఉంటే ఏమవుతుందండి, ఇవే లక్ష్యాలు. అప్పుడు అటువంటి వారికి ఏమవుతుందంటే వాళ్ళు ఇలా ఈ కనిపించే వాటి వెంటే పరిగెడుతూ ఉంటారు. ఆ కనిపించే జగత్తునే సత్యం అనుకుంటూ ఉంటారు. ఎండమావులలో నీరు కోసం వెంటబడినట్టు వెంపర్లాడుతూ ఉంటారు. ఎండమావులు అంటే తెలుసు కదండి, మిరాజ్. మనకి సముద్రం దగ్గర ఇసుక, డెజర్ట్లో, ఎడారిలో ఇసుక మీద సూర్యరశ్మి పడినప్పుడు ఏమవుతుందంటే నీరులాగా కనబడుతూ ఉంటుందండి. ఇసుక ఎందుకంటే మాకు రోడ్డు మీద, హైవే రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మీకు అలా కనబడుతూ ఉంటుంది. సూర్యరశ్మి ఒకలా పడినప్పుడు అక్కడ చిన్నగా నీరు అక్కడ చేరినట్టుగా మనకి దూరం నుంచి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎండమావి అంటారు, మిరాజ్ అంటారు ఇంగ్లీష్లో. అందులో నీరేం లేదు. అది తెలియకపోతే దాని గురించి వెంపర్లాడుతూ ఉంటారు చూసారా. అశాశ్వతమైనటువంటి వాటితోనే, అంతులేని కోరికలతో, గమ్యము లేకుండా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండడమే అవ్యవసాయునుల బుద్ధి అనమాట. అది బహుశాఖాహ అన్నారు. అందుకే అనేక పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గమ్యాలు. ఒక గమ్యము లేదు కదా.
ఎందుకలా ఉన్నారు అంటే వారికి ప్రమాణజనిత వివేక బుద్ధి రహితానాం, వారికి చక్కగా శాస్త్ర ప్రమాణం వలన కలిగేటటువంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేదు. అంటే గురువు శాస్త్ర ఉపదేశం వాళ్ళు పొందలేదు, వాళ్ళు ఎప్పుడు వినలేదు, వినాలని వారికి అనిపించలేదు. కాబట్టి వారికి ఈ సంసారపరమైనటువంటి లక్ష్యాలే ఉంటాయి జీవితంలో, గోల్స్ అన్నమాట అండి, ఇవే గోల్స్. ఇటువంటి వారి అనేక రకాలుగా వాళ్ళ బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పారనమాట. మరి ఇటువంటి బుద్ధి పోయి నిశ్చయ బుద్ధి ఎలా ఏర్పడుతుందండి అంటే చక్కగా యథార్థ జ్ఞానం వల్ల కలుగుతుందండి. ఆత్మానాత్మ వివేక బుద్ధి వలన ఈ లంపటం పోతుంది. సంసార లంపటం అంటారు దీన్నే. అందులోనే కొట్టుకుని తిరుగుతూ ఉండడం అన్నమాట. అదే పరమార్థం అనుకుంటూ ఉండడం జీవితానికి. అది ఎలా పోతుందంటే ఇదిగో మనకి భగవద్గీతలో చెప్పారు చూసారా, ఆత్మానాత్మ వివేకం, సదసత్ వివేకము. సత్ అసత్ అంటే ఏంటో చెప్పారు కదా, నాసతో విద్యతే భావ. అటువంటి అది తెలియాలి, ఏది అనిత్యము ఏది నిత్యము అనేటటువంటిది తెలియాలి. అప్పుడు ఇదంతా కూడా అసత్యమని తెలియాలి, ఇది అనిత్యము, ఇది శాశ్వతంగా ఉండేది కాదు, జగత్తంతా మిథ్య, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది అని చెప్పి ఇలా తెలిసినప్పుడు వాటి మీద ఆసక్తి పోతుందండి. అప్పుడు అదేదో శాశ్వతమైనది ఏదో నేను పొందాలి అని అనిపిస్తుందన్నమాట. అప్పుడు మనం పైన చెప్పుకున్న వ్యవసాయాత్మికమైన బుద్ధి మనకి కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే మన పుస్తకంలో కొన్ని సూచనలు చెప్పారండి సాధకులకి. రెండు రకాలైనటువంటి ఆ మనస్తత్వాల గురించి మనకి ఇక్కడ చెప్పారు. ఒకటి చక్కగా గమ్యం ఏమిటో తెలుసుకోవడం, ఆ గమ్యము మోక్షమే. అదే ఒకటే ఒక గమ్యం, మోక్షం కోసం మనం ఏదైనా చెయ్యడం అన్నమాట. అది వ్యవసాయాత్మికమైన బుద్ధి, అటువంటిది ఉండాలి. అది కాకుండా ఒక గమ్యం అంటూ లేకుండా సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఇవే మనకి పరమార్థము అని అనుకుంటూ జీవించడం అన్నమాట. వాటి కోసం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటూ ఉండడం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త లక్ష్యాలు పెట్టుకుంటూ ఉండడం, ఇది ఇంకొక రకమైనటువంటి బుద్ధి కదా. ఇటువంటి వారికి సూచనలు చెప్తున్నారనమాట. అవేమిటంటే కోరికలను తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. అది మంచి కోరికే కదండి, ఎవరినో చంపాలనో ఎవరికో నష్టం కలగాలనో చెడుగా నేను కోరుకోవట్లేదు కదా, తప్పేంటి అని మనకు అనిపిస్తుంది. మంచి కోరికైనా సరేనండి, ఒకసారి కోరిక ఉంది అంటే మనసులో అది బంధమే. ఎప్పటికైనా ఆ కోరిక తీరకుండా మనకి ముక్తి అనేది రాదు, ఇంకొక జన్మ ఎత్తాలి. కోరిక మనసులో ఉందంటేనే కోరిక తీర్చుకోవడానికి మనం ఇంకొక జన్మ ఎత్తాలండి. కాబట్టి ఈ కోరికలు ఎప్పటికైనా బంధమే అని గుర్తుపెట్టుకోవాలి. మంచి కోరికైనా పర్వాలేదు, నేను ఏదో గుడికి వెళ్ళి దర్శనం చెయ్యాలి, మంచి కోరికే. కానీ ఆ దర్శనం చెయ్యకుండానే మరణించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక జన్మ ఎత్తి ఆ గుడి దర్శనం చేసుకునేటటువంటి ఇది వస్తుంది. అంటే ఇంకొక జన్మ తప్పట్లేదు, అది ఇంకొక జన్మ ఎత్తాల్సిన అవసరం వస్తుంది. మంచి కోరికైనా అది ఉన్నదన్నమాట. ఇది ఒక్కసారి అందరూ ఆలోచించుకుంటూ ఉండాలి. ఇంకొకటి కోరికలని కూడా ఏం చేయాలంటే మంచి కోరికలనే కొంచెం అదే లిమిట్స్లో పెట్టుకోవాలండి. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను, నేను ఎప్పుడూ చెప్తాను ఇది. మనం సముద్ర స్నానానికని వెళ్ళామనుకోండి, ఎంత లోతుగా మునిగితామండి సముద్ర స్నానం చేయడానికి? నడుం లోతు వరకు నీళ్లు ఎంతవరకు వస్తాయో అక్కడికి వెళ్ళి ఆగిపోయి అక్కడ స్నానం చేసి యువతలకు వచ్చేస్తాం, అవునా కాదా? లేకపోతే మొత్తం నిండా మునిగిపోతామా? అలా సముద్రంలో లోపలికి వెళ్ళిపోతామా? నడుం లోతు నీళ్ళ దగ్గర ఆగిపోతామా? ఒడ్డు దగ్గర ఆగిపోతాం కదా. కర్మలు అలాంటివేనండి, సముద్రం అంతా కర్మలు. మనం ఎంతవరకు చేయాలంటే మనకి ఏమిటి మన డ్యూటీస్, కంపల్సరీగా తప్పనిసరిగా మనం చేయవలసిన కర్మలు ఏమిటి అనేది తెలుసుకుని అంత మాత్రమే చెయ్యాలండి. అనంతంగా పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు కర్మలు. ఈ మంచి కర్మే కదా అని ఇక్కడికి మళ్ళీ అక్కడికి మళ్ళీ ఇంకోటేదో కర్మ, వెంటనే అసలు కొంతమంది కూర్చోరండి, కాళ్ళకి చక్రాలు తగిలించుకుని ఉంటారు అంటారు కొంతమందిని. అంటే వాళ్ళకి విపరీతంగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఏదీ లేకుండా కూర్చోలేరు. మామూలుగా కూర్చుని ధ్యానం 5 నిమిషాలు చేయలేరు. ఎందుకో తెలుసా అండి? విపరీతంగా మనసులో ఆలోచనలు కర్మలు పెట్టుకుంటున్నారని గుర్తు. దానికి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. అటువంటి వారు కొంచెం ప్రారంభంలో కష్టమైనా ఏది లేకుండా అలా ఖాళీగా ఉండడం, ఒక 5 నిమిషాలు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కళ్ళు మూసుకుని అలా ధ్యానం చేయడం, ఆ స్థిరత్వం అనేది రావాలండి. కదలకుండా మెదలకుండా అసలు ఆసన సిద్ధి అంటే 40 నిమిషాలు 3 గంటలో ఎంతో చెప్తారు.
40 నిమిషాలు కదలకుండా, ఎటువంటి కదలిక లేకుండా శరీరంలో ఒక చోట కూర్చుని ఉంటే మనకి ఆసన సిద్ధి అయినట్లు అని అంటారు. ఏది మనం ఒకసారి ఆ ముందర అలా అభ్యాసం చేసుకోవాలి. ఇదన్నమాట. ఇట్లా మనం కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ కోరికలని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి జీవితంలో ఎప్పటికైనా. సరే, ఇప్పుడు మనం బాగా సంసారంలోనే ఉన్నామంటే ఒక వయసు అయ్యాకైనా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఎప్పటికీ కొత్త కొత్తవేవో చీరలు కొనుక్కోవాలి మనం, లేకపోతే ఏవో ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే కార్లు కొనుక్కోవాలి, ఈ వంటకం చేసుకుని తినాలి, ఏదో సినిమాకి వెళ్ళాలి, బయట ఏదో చూసుకోవాలి, కొత్త ఫోన్లు కొనుక్కోవాలి, ఇవన్నీ తగ్గించేయాలండి. ఇంకా వదిలిపెట్టేసి మనం ఏవో భగవద్గీత మంచి దాంట్లోకి దిగాలి ఎప్పటికైనా. అది తర్వాత 42వ శ్లోకము ఇలా చెప్పారు. కోరికలు కొంచెం బంధాన్ని కలిగిస్తాయి మనకి అని గుర్తించాలి మొట్టమొదట. తర్వాత వాటిని ఎలా ఆపుకోవాలో ఆలోచిద్దాం. ముందర గుర్తించడమే అవ్వదు చాలామందికి. ఇక 42వ శ్లోకము, ఇక్కడ నుంచి ఒక 3 శ్లోకాలు, 42, 3, 4, ఈ 3 కూడా కలిపి ఒకటే వాక్యం అండి. నిజానికి మనము కొంచెం సులభంగా చేయడం కోసం 3 కింద విభజించి చెప్తున్నాను. అంతా అయ్యాక వీటి యొక్క మనం వివరంగా చెప్పుకుందాం. ఇది ఏమిటి, అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ అని చెప్పి. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః. వేదవాదరతాః పార్థ, అర్జునుడిని సంబోధిస్తూ ఏం చెప్తున్నారంటే, వేదవాదరతాః, వేదము ప్రతిపాదించేటటువంటి సకామ కర్మల మీద మాత్రమే ఆసక్తి కలవారు వేదవాదరతాః అంటే. అన్యత్, వేరొకటి నా అస్తి ఇతి, లేదని వాదినః, వాదించేటటువంటి వారు, వాళ్ళు అవిపశ్చితః, అవివేకులు. పుష్పితాం, పువ్వులలా అందంగా కనిపించేటటువంటి ఇమాం వాచం, ఈ మాటలను ప్రవదంతి, చెబుతూ ఉంటారు, చాలా చక్కగా చెబుతూ ఉంటారు అని. తాత్పర్యం ఏమిటంటే, వేదము ప్రతిపాదించే సకామ కర్మల మీద మాత్రమే ఆసక్తి గలవారు అవివేకులు. వారు స్వర్గము కంటే అధికం మరొకటి లేదు అని వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాదాలు పుష్పాల లాంటివి, చూడడానికి మాత్రమే బాగుంటాయి, ఫలములు ఇవ్వలేనివి. అది ఈ శ్లోక తాత్పర్యం అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి వేదము ప్రధానంగా 2 భాగాలండి. మొట్టమొదటిది కర్మకాండ. చాలా ఎక్కువ శాతం వేదంలో కర్మకాండ గురించే ఉంటుంది. ఈ కర్మకాండ భాగము ఏం చెప్తుందంటే, రకరకాలైనటువంటి కర్మలు చెప్తూ ఉంటుంది, వాటికి వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో అది వివరిస్తూ ఉంటుంది. కర్మకాండ అంతా ఇలాగే ఉంటుందండి. ఒక యజ్ఞము చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పుత్రకామేష్టి, ఇష్టి అంటారు దాన్ని, పుత్రకామేష్టి, పుత్రులు లేరు, సంతానము లేదు, ఒక యజ్ఞము ఇష్టి చేసుకోండి, మీకు పుత్రులు కలుగుతారు. ఫలితం ఒక కర్మ, దానికి కలిగేటటువంటి ఫలితము చెప్తూ ఉంటుంది. ఇట్లా అనేకంగా ఉన్నాయి వేదంలో, కర్మకాండ భాగము అంటారు. అలాగే ఇందులోనే ఈ కర్మకాండలోనే ఉపాసన అని వస్తుంది. ఉపాసన అంటే భక్తి అండి. వేదంలో భక్తిని ఉపాసన అంటారు. భగవద్గీతలో భక్తి అంటాం మనం, భక్తి అన్న పదం వాడతారు ఎక్కువగా. వేదంలో ఉపాసన అని అంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, భక్తి అన్న ఉపాసన అన్న ఒకటే. ఉపాసన కూడా కర్మకాండలోనే చెప్తారు. ఎందుకంటే ఫలానా దేవతని మీరు పూజిస్తే ఫలానా ఫలితం మీకు వస్తుంది అని చెప్తారు. ఇదంతా కర్మకాండ భాగం అన్నమాట. ఇది కాకుండా ఇంకొకటి ఉన్నది జ్ఞానకాండ. చెప్పాను కదా ప్రారంభంలో, ఉపనిషత్తులు, వేదం యొక్క ప్రతి శాఖకి చివరలో వస్తూ ఉంటాయి ఉపనిషత్తులు, ఆత్మతత్వం గురించి చెప్తూ ఉంటాయి, జ్ఞానకాండ అని అంటారు. ఈ 2 ఇందులో ప్రవృత్తి ధర్మాన్ని బోధిస్తూ ఉంటుంది కర్మకాండ ఎప్పుడు కూడా. అంటే అర్థకామాలు చెప్పాను కదండి, చక్కగా ధర్మ మార్గంలో జీవిస్తూ కోరికలను తీర్చుకునే విధానాన్ని చెప్తూ ఉంటుంది. ప్రవృత్తి మార్గం అంటే ఇదే అన్నమాట కర్మకాండ భాగం వేదంలోది. కొంతమందికి ఈ వేదములో ఈ కర్మకాండ భాగమే చాలా ప్రధానము, ఇది చాలు అని అనుకుంటారు. అటువంటి వారిని వేదవాద రతాహ అని అన్నారు. వేదము ప్రతిపాదించే సకామ కర్మలు, వాటి మీదనే ఆసక్తి గలవారు. అర్థమైంది కదా ఇప్పుడు. వారు ఏమంటారంటే, ఈ కర్మల వల్ల ఏం జరుగుతుందంటే, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇహలోకంలో కోరికలు తీరుతూ ఉంటాయి, దానివల్ల పుణ్యం కూడా కలుగుతుంది, స్వర్గం, మరణించాక స్వర్గం లభిస్తుందన్నమాట.
కాబట్టి ఇంతకంటే అధికం ఇంకొకటి లేదు. చక్కగా ఇహలోకంలో కోరికలు తీర్చుకోండి, మీకు పుణ్యం కూడా వస్తుంది, స్వర్గంలో మీరు జీవిస్తారు. స్వర్గము కంటే ఇంకా వేరొక అధికమైనటువంటిది ఇంకొకటి లేదు అని వాదిస్తూ ఉంటారనమాట వాళ్ళు. స్వర్గమే చాలు, ఇంకా స్వర్గ సుఖాలు అని మనం అంటూ ఉంటాం కదండి, అట్లా అదే అన్నిటికంటే అధికము అని అనుకుంటూ ఉంటారనమాట. ఏం చెప్తున్నారంటే అలాంటి వాదాలు, అలాంటి మాటలు పుష్పాల లాంటివి అని పరమాత్మ చెప్తున్నారు. ఫ్లవరీ లాంగ్వేజ్ అని అంటారు ఇంగ్లీష్లో, క్లియర్గా అర్థమైపోతుంది. చాలా అందంగా చెప్తారు, వాటి యొక్క ఫలితాల గురించి మనకి వివరిస్తూ ఉంటారు, స్వర్గ సుఖాల గురించి వర్ణిస్తూ ఉంటారు. ఇదిగో ఇలా చేస్తే ఇటువంటి ఫలితం కలుగుతుంది. మనం యజ్ఞదత్తుడి గురించి చెప్పుకున్నాం చూసారా, అటువంటిదే కదా ఇది కూడా. ఆహా, స్వర్గ సుఖాలు, కీర్తి ఇవన్నీ చెప్పుకున్నారు కదా, అవన్నీ పుష్పాల లాంటివి అంటున్నారు. అంటే చూడడానికి మాత్రమే బాగుంటాయి, వాటి వలన ఎందుకు అంటే ఫలితము లేదు. ఎందుకు అంటే ఇదిగో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్వర్గమైనా కానీ కూడా ఎప్పటికైనా అందులోంచి కూడా మనం మళ్ళీ తిరిగి జన్మ ఎత్తవలసిన అవసరం ఉంటుందండి. స్వర్గానికి వెళ్ళినా కానీ కూడా జన్మ మాత్రం తప్పదు, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి. కర్మచక్రం నుంచి మనల్ని తప్పించలేవు అది. కాబట్టి అవన్నీ కేవలము వినసొంపుగా ఉంటాయి. మాటలు చాలా విరబూసిన చెట్లులాగా చూడడానికి ఎలా అందంగా ఉంటుందో అలాగే ఈ మాటలు కూడా, ఈ ఫలితాలను చెప్పేటటువంటి మాటలు కూడా చాలా వినసొంపుగా ఉంటాయి తప్ప వాటి వల్ల ప్రయోజనము లేదు అని పరమాత్మ చెప్తున్నారు. నా మాట కాదు సుమా. అవిపశ్చితులు అంటే అల్పమేధసః అవివేకినః అన్నారు భాష్యంలో. వాళ్ళు వివేకము లేనివారు అని. అల్పమేధస్సు అంటే వాళ్ళకి తెలివి తక్కువగా ఉన్నవారు అని అన్నమాట అండి. అది ఎందుకంటే అల్ప ఫలాలను ఆశిస్తున్నారు వాళ్ళు. అల్పఫలాన్ని ఆశించేవాళ్ళు అల్పమైనటువంటి తెలివితేటలు గలవారు అని దాని గుర్తు. అది ఇదన్నమాట అండి. ఇది ఈ శ్లోక తాత్పర్యము. ఇక్కడ ఏంటంటే వేదంలో ఎందుకండి మరి కర్మకాండ భాగం అంతగా ఎందుకున్నది, దాన్ని పెద్ద గొప్పగా చెప్పట్లేదు కదా. దాని వలన అవిపశ్చితులు అంటున్నారు. ఆ కర్మకాండే చాలా, ఆ కర్మలే చాలా ఎక్కువ అని అనుకోవడం అనేటటువంటిది అవివేకము అని చెప్తున్నారు కదా. ఎందుకు మరి వేదంలో ఇంత చెప్పారు అంటే ఇది ఎలాంటిదంటేనండి, నేను ఇందాకే చెప్పాను. నేను ఇప్పుడు ఉదాహరణతో చెప్తాను. ఎల్కేజీకి ఒక స్కూల్ పిల్లాడు వెళ్ళాలనుకోండి, విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు స్కూల్కి వెళ్ళను అని చెప్పి. తల్లి ఏం చేస్తుందంటే ఒక చాక్లెట్ ఇస్తుంది. అక్కడ స్కూల్కి వెళితే నీకు చాక్లెట్ ఇస్తాను అంటుంది. వీడు పాపం చాక్లెట్ కోసం పిల్లాడు స్కూల్కి వెళ్తాడు. నిజానికి వాడు తెలియక పిల్లవాడు చాక్లెట్ కోసం వెళ్ళినా స్కూలుకి వెళ్ళడం అనేటటువంటిది మంచి విద్య వస్తుంది అన్నది పెద్ద ప్రయోజనం అండి. తెలుసో తెలియకో పిల్లాడు ఏడుస్తున్నాడు కాబట్టి చాక్లెట్ అనేది ఎరగా చూపించి తల్లి పంపిస్తుంది, అవునా? అయితే కొంతకాలం అయ్యేటప్పటికీ పిల్లాడికి అర్థమైపోతుంది, ఈ చాక్లెట్ కోసం నేను స్కూల్కి వెళ్ళట్లేదు, మంచిగా చదువుకోవాలి, అందుకోసం నేను స్కూల్కి వెళ్తున్నాను అని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఇంకా చాక్లెట్ని వదిలిపెట్టేస్తాడు, అవునా? సేమ్ అదే విధంగానండి మనం వేదం కూడా మానవులకి వేదము కర్మకాండ చెప్పింది. ఎందుకంటే అసలు ఇది కూడా చెయ్యకపోతే వీళ్ళు మరీ పశువులుగా జీవించడం వీళ్ళకి అలవాటైపోతుంది, పశుప్రాయులు అయిపోతారు, దానివల్ల వీళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు అని చెప్పి వేదము కొంచెం కర్మకాండ చెప్పింది. అంటే స్కూల్కి వెళితే చాక్లెట్ ఇవ్వడం లాంటిది, ఈ పని చేస్తే నీకు ఇంత మంచి ఫలితం వస్తుంది అని చెప్తే ఆ ఫలితం కోసమైనా ఆ పని చేస్తారు అని, చెడ్డ కర్మలు మానేసి మంచి కర్మలు చేస్తారు అని చెప్పి మొదట్లో అలా చెప్తుందండి. ఒక కర్మమో ఒక యజ్ఞమో ఒక పూజో ఏదో చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తుంది. దాన్ని సకామ కర్మలు అంటారని అన్నాను కదా. వాటి వల్ల ఇదిగో ఇహలోకంలో భోగాలు లభిస్తాయి, చక్కగా సుఖాలు, స్వర్గం కూడా లభిస్తుంది అని. అది చాక్లెట్ కోసం పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం లాంటిది. అట్లీస్ట్ ఆ ఫలితాల కోసమైనా ఇటువంటి మంచి కర్మలు చేయడం అలవర్చుకుంటారు మానవులు అని. అయితే ఎప్పటికీ ఎల్కేజీలోనే ఉండిపోం కదండి, మనం ఉండిపోకూడదు కదా, ఎదగాలి, చక్కగా 10th వెళ్ళాలి, బీటెక్ చదవాలి, అన్నీ చదవాలి కదా. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి, మనం కూడా ఏం చేయాలి, ఇవి చెయ్యగా ఇటువంటి కామ్యకర్మలు నిస్సారమైనటువంటివి, ఇది కాదు, దీని గురించి కాదు నేను అసలు మానవుడే జన్మించినది, జ్ఞానకాండలోకి ఎప్పటికైనా వెళ్ళాలి, ఆ జ్ఞానము నేర్చుకోవాలన్నమాట, తెలుసుకోవాలి. నేను ఎవరిని, నా జన్మ ఏమిటి, ఎందుకు ఈ జన్మ ఎత్తాను, ప్రయోజనం ఏమిటి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఎలా సాధించాలి, ఇటువంటివి మనం తెలుసుకోవాలి. అప్పుడు ఎదగడం, రేపు పొద్దున 10th క్లాసు బీటెక్లోకి వెళ్ళడం అన్నమాట అండి.
అట్లా కాకుండా ఎప్పటికీ ఎల్కేజీలోనే ఉండిపోవడం అలాంటిదంటే ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి వేదవాద రతులు అని అన్నారు అటువంటి వారినే. ఆ కామ్యకర్మలే సర్వస్వము అనుకుంటూ ఎప్పటికీ అవే చేసుకుంటూ ఆ కోరికలు తీర్చుకుంటూ ఉండిపోదాము అని అనుకోవడం అన్నమాట. అది అర్థమైంది కదా, నిస్సారమైనటువంటివి ఇవి. పుష్పితాం వాచం అంటే అది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఉపనిషత్తులో చక్కటి ఉదాహరణ ఒకటి ఇస్తారండి. ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి, ఆయనకి 2 భార్యలు, కాత్యాయని మైత్రేయి అని చెప్పి. ఆయన గొప్ప మహర్షి అండి, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఒకనాడు భార్యలిద్దరిని పిలిచి, నేను సన్యాసానికి వెళ్ళిపోతున్నాను, మీకు ఈ చిన్న ఆశ్రమం ఎక్కడో ఉండేవారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమము ఇది మీకు మీరే ఉంచుకోండి. ఆవులు అప్పట్లో గోధనం ఉండేది అందరికీ. ఆ గోవులని మీరిద్దరూ పంచుకుని మీరు జీవితాన్ని మీరు సుఖంగా వెళ్ళబుచ్చండి, నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుని అని ఆయన చెప్తారు యాజ్ఞవల్క్య మహర్షి 2 భార్యలతో. అప్పుడు కాత్యాయని అది అంగీకరించి ఆవిడ వంతు గోవులు ఆవిడ తీసుకుని ఆవిడ సుఖంగా జీవించడానికి సిద్ధమైపోతుంది. అయితే మైత్రేయి ఈవిడ చక్కటి వేదాంతి అనమాట అండి. ఈవిడ ఏం చేస్తుందంటే, నాకు ఈ ధనం వల్ల మీరిచ్చినటువంటి గోవులు, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆశ్రమము, ఈ ధనం వల్ల నాకు శాశ్వతమైన సుఖం లభిస్తుందా, ఎప్పటికీ తరగకుండా నాకు సుఖం ఉంటుందా అని ఆవిడ అడిగితే ఆయన అన్నారు, ఈ గోవులు ఈ ఆశ్రమం వీటి వల్ల నీకు శాశ్వతమైన సుఖము రాదు అని చెప్పారు భర్త. అయితే అప్పుడు ఆవిడ అడిగింది, అలాంటప్పుడు నాకు ఇవన్నీ ఎందుకండి, నాకు శాశ్వత సుఖము దేని గురించి అయితే ఇవన్నీ మీరు వదిలేసి సన్యాసం తీసుకోవడానికి సిద్ధమయ్యారో అది నాకు ఇవ్వండి, నాకు ఇవన్నీ వద్దు అని ఆవిడ అడిగింది. అంటే ఆ శాశ్వత సుఖము నాకు ఎలా లభిస్తుంది అంటే ఏమిటి, నాకు దయచేసి అది ఇవ్వండి, నాకు ఈ ఆస్తిపాస్తులు వద్దు అని ఆవిడ చెప్పారు. చూసారా, 2 భార్యలలో ఒక ఆవిడ వేదవాద రతులుగా ఉన్నారనమాట. మీకు అర్థమవుతుందా ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఇదే చాలు అని అనుకోవడం అనమాట. కాత్యాయని దేవి అలా ఒప్పుకున్నారు. మైత్రేయి ఆవిడ శాశ్వత సుఖము కావాలి, నాకు ఇది వద్దు అని అనుకున్నది. మోక్షానికి అర్హత ఈవిడికి ఉన్నదనమాట అండి. అప్పుడు ఆయన ఆ యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి మొత్తం ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఇది మైత్రేయి బ్రాహ్మణము అని చెప్పి బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. అద్భుతంగా ఉంటుందండి ఇది. అదే అనమాట దానికి సంబంధించినటువంటి పూర్వ కథ ఇది అనమాట. ఇది మనకి దీనివల్ల మనం తెలుసుకోవాలి ఈ సకామ కర్మలు నిష్కామ కర్మలు భేదం అనమాట. తర్వాత 43వ శ్లోకము. కామాత్మానస్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మానః అంటే కోరికల మీదే ఆసక్తి గలవారై, స్వర్గపరాః స్వర్గలోకమే అత్యధికము అనే అభిప్రాయంతో, భోగైశ్వర్య గతిం ప్రతి సుఖభోగాలను ఐశ్వర్యాన్ని పొందడం కోసము, క్రియా విశేష బహుళాం అంటే అనేక క్రియాకలాపాలతో, ప్రాసెస్ అని అంటారు, ప్రొసీజర్. మనం అప్పుడప్పుడు కొన్ని పూజలు చేస్తామండి. అటువంటి పూజలు చేసినప్పుడు అందులో చాలా ప్రాసెస్గా ఉంటుంది, ఎంతో చెయ్యాలి. పెద్ద హడావిడి అంటాం చూసారా, అది ఉంటుందన్నమాట. ఆర్భాటంగా చేయాలి, పెద్ద పెద్ద వ్రతాలు తలపెడతారు అప్పుడప్పుడు కొంతమంది. అవి అనమాట అండి క్రియా విశేష బహుళం అంటే అది అనేక క్రియాకలాపాలతో నిండినటువంటి జన్మ కర్మ ఫలప్రదాం. కర్మలు చేస్తారు వాళ్ళు, వాటి వల్ల ఏం జరుగుతుందంటే జన్మ కర్మ ఫలప్రదాం, జన్మ అనేటటువంటి కర్మ ఫలితాన్ని అందిస్తాయి, ఇంకొక జన్మని ఇస్తాయి అవి. దీని తాత్పర్యం ఒకసారి చదువుతాను. ఇంద్రియ సుఖాలే జీవిత లక్ష్యము అనేవారి గురించి ఇక్కడ చెప్తున్నారండి. ఈ అవివేకులు, ఇందాకటి పై శ్లోకం వారి, ఈ అవివేకులు కోరికల యందు ఆసక్తి స్వర్గాభిలాష కలిగి ఉంటారు, స్వర్గం మీదే ఆసక్తి. భోగములు ఐశ్వర్యము కొరకు క్రియాకలాపాలతో నిండిన కర్మలు ఆచరిస్తూ ఉంటారు. వీటి వలన వేరొక జన్మ అనే ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇంతకు ముందర చెప్పాను కదా, అదే అనమాట. ఇక 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. తయా అపహృత చేతసాం అంటే అటువంటి మాటలకు, ఎవరికైతే ఈ భోగాలు ఐశ్వర్యాల పట్ల కోరిక ఉంటుందో అటువంటి వారి యొక్క మనస్సు
ఈ మా ఈ ఈ చక్కగా ఈ స్వర్గాలు సుఖాలు ఇటువంటి కామ్యకర్మలు చెప్పేటటువంటి గురించి చెప్పేటటువంటి వారి వాక్కులకి మోహంలో పడిపోతారు. పడిపోయి అటువంటి వారికి ఏమవుతుందంటే సమాధి అంటే ఇక్కడ యోగంలో చెప్పే యోగ సమాధి కాదు. సమాధి అంటే మనస్సు, అంతఃకరణము అంటారు, బుద్ధి అన్నమాట, మనస్సు. అటువంటి వారి మనస్సు వ్యవసాయాత్మిక బుద్ధి నా విధీయతే, వారికి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏర్పడదు. తాత్పర్యం చెబుతాను. భోగములు ఐశ్వర్యముల యందు ఆసక్తి కలవారు వాటి మోహంలో పడి ఈ పుష్పిత వాక్కులకు ఆకర్షితులవుతారు. ఈ అవివేకులు చెప్పేటటువంటి పుష్పిత వాక్కులకు ఆకర్షితులవుతారు. అటువంటి వారికి సకామ కర్మలు ఎంత విస్తారంగా ఎన్నేళ్లు చేసినా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏర్పడదు. అర్థమైంది కదండి. మొత్తం ఈ 3 కలిపి మీరు అర్థం చేసుకుంటే ఒక మీనింగ్ఫుల్గా మీకు మొత్తం అర్థమవుతుందన్నమాట. అది ఏంటంటే ఎవరికైతే మనస్సు నిండా కోరికలే ఉంటాయో అటువంటి వారికి అలా చెప్పేవాళ్ళు దొరుకుతూ ఉంటారండి. ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ఇదిగో ఫలానా రోజు ఒక పాత్రలో దీపం పెట్టండి, బియ్యం పోయండి, అందులో ఏదో ఒత్తు పెట్టండి, దీపం పెట్టండి, గుమ్మం మీద పెట్టండి అని చెప్తారు. అది చేస్తారు. మంగళవారం ఇంకోటి చెయ్యండి అంటారు, శుక్రవారం అది చెయ్యండి అంటారు, ఏదో కూటం అంటారు, గొప్ప యజ్ఞం చెయ్యండి అంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుని జపం చేయండి అంటారు, స్నానాలు చేయండి అంటారు. అవన్నీ అందరూ చేస్తున్నారు కూడా, అవునా? ఈ మధ్యకాలంలో భక్తి టీవీ ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా ఇవే వస్తున్నాయి. మీకు ఇవాళ గొప్ప రోజు, ఇంకా మీరు అన్నంత ఫలితాన్ని పొందుతారు, ఇది ఒక్కటి చేయండి అని ఉంటుంది. ఏం చేయాలో చెప్పరు, దాని గురించి యూట్యూబ్ క్లిక్ చేస్తాం, అదేదో చిన్నదేదో చెప్తారు, అది కష్టపడి అదేదో చేస్తాం. మనం ఎందుకు చేస్తున్నామండి అవన్నీ? ప్రశ్నించుకోవాలి, నేను ఎందుకు చేస్తున్నాను ఇది అని. చిన్నది కదండి, పర్వాలేదు, మంచిదే కదా అని అనుకుంటామండి. కానీ అదే చెప్పాను కదా, మంచి కర్మ చేస్తున్నా అది ప్రయోజనం ఏముందో తెలుసుకోవాలి వాటి వల్ల. లేకపోతే అవి బంధంలో పడేస్తాయి, ఆ కర్మల సుడిగుండంలో చిక్కుకుపోతాం మనం. అది కర్మ లంపటము అంటారు దీన్నే. వీళ్ళు ఏంటంటే వేద సారాన్ని గ్రహించలేకుండా ఉంటారన్నమాట. ఎప్పుడూ ఈ క్రియాకలాపాలతో కూడిన కర్మలు చేసుకుంటూ దానివల్ల ఏం జరుగుతుంది, మరొక జన్మ వీళ్ళకి లభిస్తుంది, అంతకంటే ఇంకేమీ లేదు. వీరికి ఎప్పటికీ కూడా ఒక భక్తి యోగము కానీ, ఒక కర్మ యోగము కానీ, ఒక గురువుని ఆశ్రయిద్దామని కానీ, ఒక జ్ఞాన సాధన చేద్దామని కానీ, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుందామని కానీ బుద్ధి కలగదు. ఎప్పటికీ అలా పని చేసుకుంటూ ఆ కర్మలు చేసుకుంటూ పుణ్యమనే అనుకుంటున్నారు కదా, దీపాలు వెలిగించుకోవడాలు, వ్రతాలు చేయడాలు, పూజలు చేయడాలు, ఇవే మంచి పనులే చేస్తున్నాను కదా, తప్పేంటండి అని అనుకుంటూ అలా చేసుకుంటూ ఉంటారు జీవితం అంతా. ఇదన్నమాట. అటువంటి వారికి ఎప్పటికీ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలగదు అని. నిశ్చయమైన బుద్ధి ఎవరికి కలుగుతుందండి? గమ్యము మోక్షము అని తెలిసి దానికోసము సాధన చేసుకుంటూ అదే ప్రధాన లక్ష్యంగా ఎవరికి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే నిశ్చయ బుద్ధి ఏర్పడుతుందన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఏం చెప్పారు ఇంతవరకు అంటే, వేదములో కర్మకాండ భాగంలో అనేకమైనటువంటి కామ్యకర్మల గురించి ఉన్నదన్నమాట. దాని గురించి, అదే అన్నిటికంటే ప్రధానము అని అనుకునేటటువంటి వారి గురించి, ఆ ఆచరణ చేసేటటువంటి వారిని నిందిస్తున్నారు పరమాత్మ. అదేంటండి మరి ఇంతవరకు మనకి ఎవ్వరూ చెప్పలేదే, ఈ కామ్యకర్మల గురించి చెప్పకుండా ఉంటే సరిపోతుంది కదా. పోనీ చెప్తే చెప్పారు, ఇది కాదండి మీరు పొందవలసింది, మనం నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి, మనం స్వర్గము కాదు మోక్షాన్ని పొందాలి అని ఎవరూ చెప్పట్లేదే అని మనకు అనిపిస్తుంది. నిజమేనండి, చెప్పట్లేదు. ఈ కాలంలో తగ్గిపోయింది. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా, నేను పేర్లు చెప్పను కానీ మనకే తెలుస్తుంది ఎవరెవరు ఏం చెప్తున్నారో. అందరూ ఏం చెప్తారంటే, మీరు ఈ కర్మ చేయండి, వాళ్ళు ఎవరో ఈ పూజ చేశారు, మనం కూడా ఆ పూజ చేస్తే మనకి గొప్ప ఫలితం, 100 సంవత్సరాలు స్వర్గలోకంలో ఉండొచ్చు, లేకపోతే 100 కల్పాలు వేరే లోకంలో ఉండొచ్చు, ఇవే చెప్తున్నారు తప్ప మోక్షం పొందొచ్చు అని ఎవరన్నా చెప్పారేమో మీరు చూసుకోండి. మనం ఎవరిని జడ్జిమెంట్ కాదు, కానీ ఇలాంటి మాటలు వినబడుతున్నాయా? నిష్కామ కర్మయోగము అన్న మాట ఎక్కడైనా విన్నారా? భగవద్గీతలో కాకుండా ఆలోచన చేయండి, పురాణంలో ఎక్కడైనా వచ్చిందా? ఎవరన్నా చెప్పారా? పోనీ చాలా తక్కువైపోయారండి. ఇలా చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళకు కూడా లేరండి. ఎందుకంటే ఆసక్తి ఉండదు. దీనికంటే ఏ దీపమో ఏదో వెలిగించుకుని దానివల్ల ధనలాభం వస్తుందంటే అందరికీ ఇష్టం.
అవే చేస్తారు. అది సులభం అనిపిస్తుంది. నిష్కామ కర్మయోగం అంటే ఏదో పెద్ద పదంగా ఉంది, నోరు కూడా తిరగట్లేదు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటారు తప్ప ఇదేదో చూద్దాము అని అనిపించదు అనమాట అండి. సహజంగా లోకం అలా అయిపోయింది. మనం అదృష్టవశాత్తు భగవద్గీతలో వచ్చాం కాబట్టి మనకి తెలుస్తున్నది. అయ్యో మనం చేయవలసింది ఏంటో మనకి పరమాత్మ చెప్తున్నారు. పోనీ వేరే వేరే వాళ్ళు చెప్పట్లేదండి. ఎవరు చెప్పారు? ఇవే అవిపశ్చిత అన్నమాట ఎవరు వాడారు? అవివేకులు అని పరమాత్మ చెప్తున్నారు. అవునా కదా? కాబట్టి చూడాలి, మనం తెలుసుకోవాలి. ఓహో మనం చెయ్యవలసింది ఏంటో, మనం కర్మయోగం అన్నమాట అని మనకి అర్థం కావాలండి. జీవితం అంతా ఏదో కర్మలు చేసుకుంటూ ఉంటే చెప్పారు కదా ఇప్పుడే ఇందాక నేను చెప్పినట్లుగా ఎన్ని కర్మలు చేసినా ఎన్ని ఏళ్ళు చేసినా దానివల్ల ఫలితము లేదు. గుర్తుపెట్టుకోవాలి. వేద నింద అయితే వేదంలో ఎందుకున్నాయండి? పోనీ ఇవన్నీ ఉండకుండా ఉంటే సరిపోయేది. అసలు ఇంత కర్మకాండ ఇచ్చి జ్ఞానం కొంచెమే చెప్తే ఎవరు అది పట్టించుకోవట్లేదు. అసలు కర్మ చెప్పకుండానే ఉంటే సరిపోయేది కదా. అందరికీ మీరు ఇదే నేర్చుకోండి అని జ్ఞానం చెప్తే సరిపోయేది కదా అని మనకి సందేహం వస్తుందండి. అయితే వేదము ఉపయోగం లేకుండా ఏది చెప్పదు ముందర, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మనం సూపర్ మార్కెట్కి వెళ్తామండి. మాల్స్ అని ఈ మధ్యకాలంలో ఉన్నాయి, డీమార్ట్నో ఏవో ఉంటాయి కదా అందరి ఊర్లలో కూడా. సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఎన్నో వస్తువులు పెట్టి ఉంటారండి. అయితే మనం ఉన్నవన్నీ తెచ్చుకురాము కదా. మనకి ఏది అవసరమో అవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుని వస్తాం. అవసరం లేనివన్నీ అక్కడ వదిలేస్తాం. అలాగే మనకి ఏది నిరుపయోగం అయితే కాదు, ఎవరికో ఒకళ్ళకి ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుందనే ఆ మార్కెట్లో పెట్టి ఉంటారు ఆ వస్తువు. ఉపయోగం లేకుండా వాళ్ళు కూడా పెట్టరు కదండి. కొట్టు వాళ్ళు కూడా ఎవరు కొనట్లేదు అనుకోండి, తీసేస్తారు దాన్ని. అట్లా వేదము కూడా ఏది నిరుపయోగంగా చెప్పలేదండి. అన్నిటి గురించి కానీ వేదంలో ఉంటుంది. ఒక సూపర్ మార్కెట్ లాగా ప్రతి కర్మ మీది కావాలా, ఓకే ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇట్లా ప్రతి కర్మల గురించి, అన్ని కర్మల గురించి, వాటి ఫలితాల గురించి, జ్ఞానము గురించి కూడా మొత్తం అందరికీ ఏదేది కావాలో అది అందులోంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అలా ఉంటుందన్నమాట వేదం. అయితే ఎవరికి ఏది కావాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. వేదం నిర్ణయించి చెప్పదు మనకి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. మనమే తెలుసుకోవాలి. మనకి బుద్ధి ఒకటి ఉన్నది కదా, పరమాత్మ మనకి బుద్ధి ఇచ్చారు. ఆ బుద్ధితో మనం వివేచన చేసుకోవాలి, ఆలోచన చేసుకుని నాకు ఏది అవసరము, నాకు ఏది కావాలి నిర్ణయించుకుని మనము అది మాత్రమే స్వీకరించాలి వేదంలోంచి. అది దీనికి ఒక చెప్తారనమాట అండి. నైష్కర్మ్య సిద్ధి అని చెప్పి సురేశ్వరాచార్యుల వారు రచించినటువంటి చక్కటి ప్రకరణ గ్రంథం. అందులో ఒకటి ఉన్నది, ఉపాయాన్ ప్రాప్తి హానార్థాన్ శాస్త్రం భాసయతే అర్కవత్ నా పరీప్సాం జిహాసాం వా పుంసః శాస్త్రం కరోతి. అంటే ఒక యజ్ఞాన్ని కానీ ఒక యాగాన్ని కానీ పూజని కానీ చెయ్యాలా మానాలా అనేది వేదము మనకి నిర్ణయించి చెప్పదు. సూర్యుడు ఎలా అయితే అన్నిటినీ ప్రకాశింపజేస్తాడో వాటిలో మంచివేవో చెడువేవో మనకి చెప్పడు ఆయన. ప్రకాశింపజేయడమే సూర్యుడి యొక్క ధర్మం. అవునా? అలాగే వేదము కూడా ఎన్నో ఉపాయాలు చెప్పింది. అందులో ఏది కావాలో ఏది వదులుకోవాలో చెప్పదు వేదం. మనమే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మనదనమాట అండి, సాధకులది. మనం తెలుసుకోవాలి ఏది మనకి మంచి, ఏది మనకి వదిలేయచ్చు అనేటటువంటిది. అది ఇది తెలుసుకుని మనం జీవితంలో నాకు ఏది కావాలి అనేది చూసుకుని పరమాత్మ చెప్పేటటువంటి బోధల ద్వారా అర్థం చేసుకుని తదనుగుణంగా మనం జీవితాన్ని సాధించుకోవాలి. ఆయా కర్మలు మాత్రమే పెట్టుకోవాలండి. అనేకంగా అనంతంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే చెప్పారు కదా, అటువంటి వారికి ఎప్పటికీ కూడా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏర్పడదు, ఫోకస్ ఉండదు అని అండి. నిశ్చయాత్మక బుద్ధి అంటే ఏమీ కాదు, ఫోకస్. వాళ్ళకి ఒక దాని మీద ఏకాగ్రత ఉండదండి. మనకి కూడా చూడండి, సాధనలో కూడా మీరు ఆలోచన చేస్తే కొంచెం సేపు ఎక్స్ట్రా తీసుకుని క్లాస్ చెప్తాను. మనము ముందర ఏదో ఒకటి జపం చేద్దామని ప్రారంభం చేస్తామండి. ఒక భగవంతుడిని ఒక దేవతా రూపాన్ని మనం ఉపాసిద్దాము అని ప్రారంభం చేస్తాం. ఒక 6 నెలలు చేస్తాం, అయిపోయింది. దీనివల్ల నాకేం కలగట్లేదు అని అనిపిస్తుంది, లేకపోతే ఎక్కువ కష్టాలు వచ్చాయేమో అనిపిస్తుంది. ఆ దేవుణ్ణి పూజిస్తే నాకు జీవితంలో పెద్ద కష్టం వచ్చిందండి అని పక్కన పెట్టేస్తాం దేవుణ్ణి. మన కష్టాలకి ఆయన రెస్పాన్సిబుల్ అనుకుంటాం, ఆయన్ని పక్కన పెడతాం. ఇంకొక దేవుణ్ణి తెచ్చుకుంటాం, ఆయన్ని మళ్ళీ కొన్ని ఏళ్ళు ఉపాసిస్తాం. అది మళ్ళీ ఆగిపోతుంది. ఈ లోపల మళ్ళీ ఏం చేస్తాం, యోగం అని ఎవరో చెప్తారు, సరే అందులో చేరతాం. ఎక్సర్సైజులు యోగాలు చేస్తాం, దానివల్ల ప్రాణాయామాలు చేస్తాం.
ఎంతో ఎక్కువ పూర్తిగా చెయ్యం, పూర్తి ఫలితం ఇవ్వదు, అది కూడా కొంచెం కొంచెమే, పెద్దగా ఉపయోగించలేదు, ఏదో అయిపోనట్టుగా ఉంటూ ఉంటుంది, అది మళ్ళీ ఆపేస్తాం. మళ్ళీ కొంతమంది ఎవరో ఇంకోటి ఏదో నేర్చుకోమని చెప్తారు, సౌందర్య లహరి అంటారు, అది పట్టుకుంటాం, అది బాగా మళ్ళీ కష్టపడి చేస్తాం, అయిపోతుంది. ఇంకోటి ఏంటండి, వాట్ నెక్స్ట్ ఏంటండి, తర్వాత ఏంటండి, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇది బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం అంటే ఇదనమాట అండి. ఇలా అనంతాలుగా అనేక రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు తప్ప ఒక దాంట్లో నిలిచిపోయి ఇదే నాకు పరమ లక్ష్యం, ఇది చాలు నాకు మోక్షము కావడం కోసం ఇది ఒక్కటి నేను పట్టుకుంటే, ఏ ఒక్కటి పట్టుకున్నా మోక్షం వస్తుందండి. నిజానికి ఆ లక్ష్యం ఉండాలి. మనం సౌందర్యలహరి పట్టుకోవచ్చు, లలితా సహస్రనామాలు పట్టుకోవచ్చు, భగవద్గీత పట్టుకోవచ్చు, ఉపనిషత్తులు పట్టుకోవచ్చు, భాగవతం పట్టుకోవచ్చు, ఏది పట్టుకుంటే అది ఆ ఒక్కటి మోక్షము కోసము నేను పట్టుకుంటున్నాను అని పట్టుకుని దాంట్లోనే మనం సాధన చేస్తే ఫలితాన్ని ఇస్తుందండి. మనకు అలా ఉండట్లేదు. ఆ భేదం ఎక్కడొచ్చిందో మీకు తెలుస్తోంది కదా. మన బుద్ధి పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే కోరికలు చాలా ఉన్నాయి మనకి, ఇంకా ఇవి తీర్చుకోవాలి, అవి తీర్చుకోవాలి, అవి అనుభవించాలి, ఆ సుఖాలు పొందాలి, ఈ దుఃఖాలు పోవాలి, ఇవన్నీ మనకి కోరికలు ఉండడం వలన మన మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా సాధనకి ఉపకరించవు అని పరమాత్మ చెప్తున్నారనమాట. ఈ మొత్తం క్రమం నీకు 5 స్థాయిల్లో ఉంటాయి అని మనం ప్రారంభంలో చెప్పాను చూసారా, అదొక్కసారి కలుపుకుంటే మనకు అర్థమవుతుంది. మనము కూడా ఏ స్థాయిలో ఉన్నామో మనం చూసుకోవాలి. మనం మరీ అధర్మ కార్యాలు చేస్తున్నాం అనుకోండి, తగ్గించుకోవాలి, అసలే చెయ్యకూడదు అవి. చక్కగా అప్పుడు పోనీ కోరికల కోసం ఏదన్నా చేసినా పర్వాలేదు. మనం సకామ కర్మలు చేసుకుంటున్నాం అనుకోండి, చాలా ఎక్కువగా కోరికల కోసం తగ్గించుకోవాలండి. కోరికలు వద్దు, మనకి నిష్కామంగా చేయడం ఎలాగో తెలుసుకోవాలి, ఆ సాధన చేయాలి. ఇట్లా మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి. నిష్కామ కర్మయోగంలో ఉన్నామనుకోండి, నెక్స్ట్ జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి. కష్టపడి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది నాకు, భగవద్గీతని ఇంకా బాగా అధ్యయనం చేయాలి, పట్టుకోవాలి దీన్ని. అట్లా ఉండాలన్నమాట. దీని గురించే ఆలోచన అయ్యి ఉండాలండి. సాధారణంగా అంటే మనం అనుకుంటాము ఇదేమీ అయ్యే పని కాదండి, ఏదో వింటున్నాం బాగుంది గంట సేపు, కానీ మన వల్ల సాధన అవ్వదు అని అనుకుంటారండి. చాలా అది అనుకోవాల్సిన అవసరం లేదండి. చాలా చక్కగా సుఖంగా సులభంగా ఈజీగా అర్థమవుతుంది. నిజానికి వేదాంతము చాలా సులభం అండి. కరెక్ట్గా తెలుసుకునే మార్గంలో సరి అయినటువంటి బుద్ధి అక్కడ పెట్టుకుని మనం కనుక ఏదైనా వింటే అర్థమవుతుందండి. ఈ మనసులో కోరికలు అవి చేరిపోయి ఉంటే అర్థం కాదు అది. అండ్ జీవితంలో మనం జీవితాన్ని సాగిస్తూనే మనం ఇప్పుడు భార్య పిల్లలతో ఇల్లు వాకిళ్ళతో ఎలా ఉంటున్నాం అలాగే జీవిస్తూ సాధన చేయొచ్చండి. ఇంకా హ్యాపీగా చేయొచ్చు. ఎప్పుడు అదే చెప్తాను నేను, ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి. ప్రతి క్షణము మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా హ్యాపీగా జీవితాన్ని గడపచ్చు. వేదాంతం నిజంగా వంట పట్టిన వాళ్ళకి, అది తెలియని వాళ్ళకే అతిగా హర్షము లేకపోతే అతిగా దుఃఖము ఇలా సతమతం అవుతూ ఉంటారు. నిజానికి ఎప్పటికీ కూడా శాంతి ఉండదు. తర్వాత 2వ అధ్యాయంలోనే వస్తుందిలేండి, అప్పుడు చూద్దాము. 44వ శ్లోకం వరకు అయింది. 45 రేపు కూడా క్లాస్ చెప్పుకుందాము. రేపు కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకుని ఇంక రేపు ఎల్లుండి కూడా క్లాసు అవుతుంది. 53వ శ్లోకం వరకు చెప్పుకోవాలి కదా. కర్మయోగం ఇంకా ప్రారంభమే అవ్వలేదండి. కర్మయోగ శ్లోకం ఇంకా 47వది చాలా విస్తారంగా చెప్పుకోవాలి దాని గురించి కొంచెము. ఎందుకంటే కరెక్ట్గా అర్థమైతే కర్మయోగానికి మించినది లేదు. చాలా బాగుంటుంది కూడా జీవితము. మనకి ఇమ్మీడియట్గా పోనీ ఆత్మతత్వజ్ఞానం అర్థం కాకపోయినా పర్వాలేదు, కర్మయోగం అర్థం కావాలి ప్రాపర్గా. ఇది అర్థం కాకపోతే అసలు భగవద్గీత నేర్చుకున్నందుకు ప్రయోజనం సగం పోతున్నట్టు అన్నమాట అండి. ఇది మనం జాగ్రత్తగా రేపు మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాము. 45వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. చెప్పలే కదా ఇది, త్రైగుణ్య విషయ వేదాహ నెక్స్ట్ క్లాస్లో రేపు చెప్తాను. ఓకే, ఇవాళ కొంచెం ఇంకా 2-3 శ్లోకాలు అయిపోతాయి అనుకున్నాను, ముందరే ఆగిపోయింది. రేపు కొంచెం ఎక్స్ట్రా అయినా ఓపిక పట్టి మనం కంప్లీట్ చేసుకుందామండి కొన్ని శ్లోకాలు. చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆడియో సరిగ్గా రాలేదు అనుకున్న వాళ్ళకి రికార్డ్ పెడుతున్నాను, దయచేసి వినండి.
ఇది కరెక్ట్గా అర్థం అవుతుంది, అవ్వాలి అని అందరం సంకల్పం చేసుకుందాం, గురువు గారిని ప్రార్థించుకుందాం, స్వామీజీ వారిని. కర్మయోగము సరిగా అర్థం కావాలి. సకామ కర్మ, నిష్కామ కర్మ, ఈ భేదము ఏది ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ ప్రాపర్గా తెలిస్తే జీవితంలో పెద్ద మలుపు అదే చేంజ్ అవుతుందండి మనకి. సరే చాలు, ఇవాళకి క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త, జయ గురుదత్త.